మధ్యాహ్నం 2 గంటల టైంలో నా స్కూటర్ మ్యాట్ కింద ఒక ఐరన్ రాడ్ పెట్టుకుని నా ఫ్రెండ్ ఎక్కడికైతే రమ్మన్నానో ఆ ప్లేస్కి వెళ్ళి నేను అక్కడ మొక్కలుంటే ఆ మొక్కలో దాచొచ్చాను. ఆ వెపన్ తీసి దాదాపు తల మీద 10-15 దెబ్బలు కొట్టి చంపేశాను. రేపు నాన్న పుట్టినరోజు కదరా, ఈ నైట్కి ఆ థియేటర్ ఓనర్ని చంపేసి నాన్నకు పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చేద్దాం రానట్టు. అదే నా ఫ్రెండ్ అన్నాడు, రే ఇప్పటి వరకు తాడేపల్లిగూడలోనే గుండాబత్తుల గోపి అని పేరు తెలిసిరా, ఈ మర్డర్ కానీ మనం చేస్తే జిల్లా వ్యాప్తంగా మంచి పేరు వస్తుంది నీకంటే. నేను ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారి యొక్క వీరాభిమాన్ని. ఆయన చనిపోయినప్పుడు తాడేపల్లిగూడెంలో మా మాజీ ఎమ్మెల్యే ఈలినాని వీధి చివరిన ఫస్ట్ నల్గొండ డిపో ఆర్టీసీ ఎఫ్ఆర్ బస్సును ఫస్ట్ తగలబెట్టింది నేనే గుడిలో. ఓకే. బ్లడ్ని చూసి ఆయన కంగారు పడి ప్రాణభయంతో పెద్ద పెద్ద కేకలేసి లోపల పారిపోయాడు. ఆయనకి లైసెన్స్డ్ రెవల్వర్ ఉండేది. అంతకుముందు మాకు తెలుసు కానీ మర్చిపోయాం తాగి. ఆ రెవల్వర్ పట్టుకుని వచ్చాడు ఆయన బయటికి. గన్ అట్టుకుని ఎలా యాగండ్రాన్ని పిలిచేటప్పటికి మరుసటి రోజు తాడేపల్లిగూడెంలోని వ్యాపారస్తులందరూ సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొత్తం షట్టర్లన్నీ బంద్ చేసి తాడేపల్లిలో పెద్ద ర్యాలీ చేశారు. అని పెద్ద యాజిటేషన్ చేస్తే అప్పుడు కొవ్వూరు నుంచి డిఎస్పీని, ఏలూరు నుంచి ఎస్పీని వచ్చారు. ఇలా నాకు 18 క్రిమినల్ కేసుల్లో తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో నా ఫోటో పెట్టి నాకు 1990 సంవత్సరంలో రౌడీ షీట్ ఓపెన్ చేశాను. బెయిల్ పెట్టి తీసుకొచ్చిన మా అమ్మ నాన్న ఇలా కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరు కింద కూర్చున్నారు. చెరగాలు పట్టుకుని ఏడుస్తున్నారు. ఈ స్నేహితులు తిరగటం మానేస్తావు, మమ్మల్ని ఏదైనా విషయం తగ్గి చచ్చిపోమంటావు అని. అప్పుడు నేను అన్నాను, మీరు ఎంత తొందరగా చచ్చిపోతానే అంత మంచిది. ఆ గుడి దగ్గరికి అతను వచ్చాడని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. భయపడి ఆడ గుడి పక్కన ఒక చెరువు అంటే రైస్ మిల్కి సంబంధించిన చెరువులోకి దూకేశాడు. మేము కూడా ఆ చెరువులోకి దూకి దాదాపు 32-33 నరుకులు నరికి చంపేశాం. 5గురిని చంపి తలకాయలు తీసుకుని ఒక గోను సంచులో పెట్టుకుని మరబోటు వేసుకెళ్ళి సముద్రంలో పడేసి వచ్చినాడు. ఆ తర్వాత అలా చాలామందిని, కొంతమంది డెడ్ బాడీస్ కూడా లేవు. అలాగే గుంటూరులో డాగల్ సీన్ అని ఉన్నాడు. డాగల్ సీన్ పేరు చెప్తే హోంమంత్రి కూడా భయపడే పరిస్థితులు ఆ రోజుల్లో. ఓకే అండి. 1997 సంవత్సరంలో నా స్నేహితులిద్దరికీ నాకు ముగ్గురికి కలిపి ఏలూరు జిల్లా కోర్టులో ఈ యావజ్జీవిత కారాగార శిక్ష విధించారు. ఓకే. సుప్రీంకోర్టులో కూడా అదే యావజ్జీవ కారాగార శిక్ష ఖరారై వచ్చింది. అదేంటంటే నాకు అర్థం కాలేదు. ఒక మానసికమైనటువంటి జబ్బు, విచిత్రమైన జబ్బు వచ్చింది నాకు. సాయంత్రం లాగప్పేసినా నిద్రపోయేవాడిని కాదు. ఆ కట్టడాల దగ్గర కూర్చుని అలా బయటికి చూస్తూ ఉండేవాడిని. నా కళ్ళ ముందు ఎన్నోసార్లు తెల్లారిపోతూ ఉండేది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. అన్నం తినేవాడిని కాదు. అన్నం ప్లేట్ చూస్తే పురుగుల కింద కనబడేది. దాదాపు 12 కేజీలు బరువు తగ్గిపోయా. జన్మనిచ్చిన తండ్రి నా శత్రువులను చంపేయాలని కోరుకుంటే జైల్లోనే నా సమాధానం కొంటా అనుకుని బెడ్డింగ్ దగ్గరికి వెళ్తాను. బెడ్డింగ్ అవసరం లేదు, వెళ్ళరా అన్నాడు. రేపు నువ్వు రిలీజ్ అవుతున్నావు అని చెప్పాడు. నేను ఆలోచించాను, అంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడని అనేకులు చెప్తే విన్నాను, కానీ అది నా అనుభవంలోకి ఫస్ట్ టైం వచ్చింది. ఇప్పటికీ సెటిల్మెంట్లు ఏమైనా చేస్తున్నారా? ఒక బండి మీద గుండాబత్తులు గోపి అని రాసి ఎక్కడన్నా సెంటర్లో వదిలేస్తే ఎన్ని రోజులైనా ఆ బండి అక్కడే ఉండేదంట. అయితే ఒక ఊర్లో ఒక గుంపు మొత్తాన్ని వెలివేశారని తెలిసింది. అక్కడికి మీరు కూడా వెళ్ళారట. దాని గురించి ఏమైనా చెప్తారా? ఆఖరిగా ఈ సెషన్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత మనం ర్యాపిడ్ ఫైర్లోకి వెళ్ళిపోదాం. జైల్లో టైం గడియారాలు ఉండవు. వాటర్ గారిని పిలిచి టైం ఎంత అయిందండి అంటే నైట్ 8 అంటాడు. 3 గంటలు పోయిన తర్వాత మళ్ళీ పిలిచి ఏమన్నా టైం ఎంత 8:05 అంటాడు. అంత కఠినంగా కొడుతుంది. అయితే చివరిగా ర్యాపిడ్ ఫైర్. భారత రాజ్యాంగంలో ఐపీసీకి 519 సెక్షన్లు ఉన్నాయి. తెలుసుకోకపోవడం వాడు తప్పు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన క్రిస్టియన్ పాడ్కాస్ట్ తెలుగు ఛానల్లో లీవ్ ఫర్ ద లార్డ్ అనే సిరీస్ ద్వారా 2వ ఎపిసోడ్కి అతిథిగా వచ్చిన వారు ఇవాంజలిస్ట్ గుండాబత్తుల గోపి గారు. ఒకప్పుడు అతని పేరు వింటే ప్రజలు భయపడేవారు. హింస, కేసులు, జైలు, అదే అతని జీవితం. అందరూ అతని కథ అక్కడే ముగుస్తుంది అనుకున్నారు. కానీ ఒకరోజు అతని జీవితంలోనికి వచ్చిన ఒక వ్యక్తి అన్నిటినీ మార్చేశాడు. ఒక నేరస్తుడు క్రీస్తు సాక్షిగా ఎలా మారాడు? ఇదే ఎపిసోడ్ 2, క్రిమినల్ టు క్రిస్టియన్. ఈ పాడ్కాస్ట్లో ఆయన సాక్ష్యంతో పాటు అనేక ప్రశ్నలకు అనుభవపూర్వకమైన సమాధానాలు వినబోతున్నాం. కాబట్టి ఆలస్యం చేయకుండా సువార్థికులు గుండాబత్తుల గోపి గారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. మేము పిలవగానే మరి పాడ్కాస్ట్లో మీ సాక్ష్యాన్ని, మీ జీవిత అనుభవాలను పంచుకోవడానికి మీరు ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. అయితే మొదటగా మీ సాక్ష్యాన్ని పంచుకోండి, తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నా పేరు గుండాబత్తుల గోపి. నాది వెస్ట్ గోదావరి, తాడేపల్లిగూడెం. మా నాన్నగారికి నేను ఒక్కనే కొడుకుని. మా నాన్నగారు తిరుమల ఫెర్టిలైజర్స్ అని ఎరువుల వ్యాపారం చేసేవారు. ఓకే. నేను 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అవుదామని ప్రయత్నం చేస్తున్న సమయంలో మా నాన్న పిలిచి, నాకున్నది నువ్వు ఒక్కడవే కదరా, ఇంక చదువు చాలే, నాతో కలిసి వ్యాపారం చేయని చెప్పి నాకు బిజినెస్ అప్పగించడం జరిగింది.
ఓకే అండి. అప్పట్లో మా నాన్న రైతులకు, ధాన్యం కమిషన్ వ్యాపారస్తులకు ఎరువులు అరువుగా ఇవ్వటం. నేను వెళ్ళి ఆ బాకీలు వసూలు చేసి కొన్ని ఎరువుల కంపెనీలకి డీడీల రూపంలో బ్యాంకులో డబ్బు చెల్లించడం. అలాగే రైతులు వచ్చినప్పుడు ఎరువులు అమ్మటం. అలా మా నాన్న హెల్ప్‌గా ఉండేవాడిని. ఓకే అండి. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులు. అందులో ఒకడొచ్చి ఒకరోజు "మనిషి జీవితం చాలా చిన్నదిరా. మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకే తెలీదు. కాబట్టి జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలిరా" అని చెప్పాడు. ఓకే. అప్పుడు నా వయసు 16, 17 అలా ఉండొచ్చు. ఓకే. జీవితాన్ని ఎంజాయ్ చేయటం అంటే ఏంటో నాకు తెలీదు ఆ రోజుల్లో. సరే నా స్నేహితుడిని ఎలా అని అడిగితే చెప్పాడు. విజయవాడ గాని, విశాఖపట్నం గాని, కాకినాడ గాని అలాంటి పెద్ద పెద్ద సిటీస్ ఎళ్లి రిలీజ్ సినిమాలు వస్తే చూడొచ్చు. నచ్చిన ఫుడ్ హోటల్స్‌లో తినొచ్చు. అలా మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. అదే ఎంజాయ్ చేయటం అంటే అన్ని ప్రాంతాలు తిరిగి చూడటం అని చెప్తే నేను ఆ మాటలకు ఆకర్షితుడినై ఓకే అండి. ఆ షాప్‌లోంచి దొంగతనంగా మా తండ్రికి తెలియకుండా దొంగతనంగా డబ్బు పట్టుకుని వెళ్ళటం, స్నేహితులతో కలిసి సినిమాలకెళ్ళటం, సిగరెట్లు తాగటం, హోటల్స్‌లో నచ్చిన ఫుడ్ తినటం ఇలా తిరుగుతూ ఉండేవాడిని. ఓకే. మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా ఆయన శివభక్తుడాయన. ఓకే. నా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళే అలవాటు నా తండ్రితో పాటు నాకు ఉండేది. ఆహా! నా స్నేహితుడు వారంలో 4 దేవాలయాలకి వెళ్ళేవాడు. అబ్బో! సోమవారం ఒకటి, హ్మ్. బుధవారం, లక్షవారం, శనివారంలో వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలిచేవాడు. ఓకే అండి. గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టొద్దాం రారా అని పిలిచేవాడు. ఓకే అండి. నేను రానని చెప్పేవాడిని. వాడు వెళ్ళిపోయేవాడు. కొంతకాలానికి వాడికి ఎందుకు అనుమానం వచ్చి, "ఒరేయ్ సినిమాలకు వస్తున్నావు, సిగరెట్లు తాగడానికి వస్తున్నావు, ఇలా ఏ ఊరు పడితే ఆ ఊరు షికారులు చేస్తున్నాం కదా! గుడికెళ్ళి అభిషేకం చేయించుకుంటే పుణ్యం వస్తది కదా! మరి గుడికెందుకు రానంటావురా" అని అడిగాడు. హ్మ్. నాకు దేవుడంటే ఇష్టం ఉండదు. అంటే ఆ వయసులో నాకు దేవుడు ఎవరో నాకు తెలీదు గానీ, మా ఇంట్లో అందరూ శివుని పూజింతారు కాబట్టి శివాలయానికి వెళ్ళే అలవాటు ఉండేది అంతే. ఓకే అండి. కానీ ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా దేవుడంటే విపరీతమైన కోపం ఉండేది. ఆహా! అంటే నేను 5, 6 తరగతులు చదువుతున్న సమయంలో కూడా అప్పుడు నాకు ఊహ వచ్చినప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడనేటువంటి ఒక బాధ నా మనసులో ఉండేది. ఓకే. అప్పుడు వాడు నా ఫ్రెండ్ అడిగినప్పుడు ఎందుకు రావంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడురా అందుకు నేను రానన్నా. దేవుడు నీకు అన్యాయం చేయటం ఏంట్రా? నువ్వు వ్యాపారస్తుడు కొడుకు, నీకు బంధువర్గం ఉంది తాడేపల్లిగూడెంలో. అదేంటి నీకు అన్యాయం చేయటం ఏంటంటే, అప్పుడు నా మనసులో ఉన్న బాధ అడిగి చెప్పాను. నా చిన్నతనం నుంచి నా మనసులో ఉన్న బాధ ఏంటంటే, దేవుడు నన్ను నల్లగా పుట్టించాడని. ఆ! నాకు చిన్నప్పటి నుంచి తెలుపు అంటే చాలా ఇష్టం. ఓకే అండి. నేను 10థ్ క్లాస్ చదువుకునేటప్పుడు నా స్కూల్ బెంచ్‌లో నల్లగా ఉన్నవాడు పక్కన కూడా నేను కూర్చునేవాడిని కాదు. ఆడి కలర్ నాకు అంటుకుంటదని అంత భయం. ఓకే. నల్లగా ఉన్నవాడితో మాట్లాడేవాడిని కాదు. తెల్లగా ఉన్నవాడితోటే స్నేహం చేసేవాడిని. అంటే కలర్ పిచ్చి అనమాట నాకు. ఓకే అండి. అదేం మైరోగమో నాకు తెలీదు గానీ. అయితే నా ఫ్రెండ్ అన్నాడు, "దీనికి బాధపడవలసిన అవసరం లేదురా. నువ్వు వైట్ వచ్చే ఐడియా నేను చెప్తా" అన్నాడు. ఓకే అండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ రోజుల్లో నేను చెన్నై నుంచి సోప్స్ తెప్పించుకునేవాడిని కలర్ కోసం. కలర్ కోసం. నీకు చెప్పి దాదాపు 42 సంవత్సరాల క్రిందటే. అబ్బో! ఇప్పుడు నా ఏజ్ 59. తెప్పించుకునేవాడిని, స్నానాలు చేసేవాడిని. అయినా రంగు మారేవాడిని కాదు. ఎన్నో క్రీములు రాసేవాడిని. అయినా ఏమీ వైట్ రాలా. సరే నా ఫ్రెండ్ ఏం చెప్తాడని అడిగితే, బీర్ తాగితే తెల్లగా వస్తామని చెప్పాడు. ఓకే అండి. నాకు భయం వేసింది. ఎందుకంటే మా నాన్న చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయనకి ఎటువంటి దురలవాట్లు లేవు. హ్మ్. ఇంకోటి ఏంటంటే మా నాన్న దగ్గర ఉన్నది పరువు కోసం ప్రాకులాడతాడు ఆయన. ఓకే. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పరువు పోకూడదు అనుకునే టైప్ అనమాట. ఓకే. అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు భయం అనిపించి మా నాన్నకి తెలిస్తే చాలా ప్రమాదం కదా అని చెప్పి మానేశాను. ఓకే అండి. కానీ నైట్ నా రూమ్‌లో పడుకునేటప్పుడు నాకు నిద్ర పట్టేది కాదు. సీక్రెట్‌గా బీర్ తాగాలి, నేను వెయిట్ రావాలని. ఓకే అండి. ఒకరోజు నాకు ఒక ఐడియా వచ్చింది. తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వెళ్ళే రోడ్‌లో ముదునూరు అనే ఒక పల్లెటూరు ఉంటుంది. అవును. అలా వేసవికాలం వరి చేలు కట్ చేసేసిన తర్వాత ఆ లోపల పొలాల్లో ఎవరు ఉండరు. ఓకే అండి. కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్‌ని తీసుకొని షాప్‌లో దొంగతనంగా డబ్బులు తీసుకొని ఆ పొలాల్లోనికి వెళ్ళి ఓ పంది కుడి తాగినట్లుగా బీర్ మీద బీరు, బీర్ మీద బీరు తాగటం, పక్కకెళ్ళి అద్దంలో చూసుకోవటం వైట్ వచ్చేసానేమో అని. అయ్యో! కానీ కొన్ని రోజులకి అది ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లో అన్నిట్లికి కూడా మా నాన్నగారే ఎరువులు సప్లై చేసేవాడు రైతులకి. ఓకే అండి. ఆ రైతులు ఆ పొలాల్లో ఎవరైనా కనపడితే నాకు డౌట్ వచ్చి, ఒకవేళ ఈయన ఎవరైనా వెళ్ళి మా నాన్నకి చెప్తారేమో అని భయపడి ఈ పొలంలోంచి ఆ పొలంలో అలా తిరగటం ఎండలో. ఓకే అండి. ఇంకా ఈ తెలుపు కాదు గానీ కాకికంటే ఇంకా నల్లగా తయారయ్యాను. మా నాన్నకి తెలిసిపోయింది నేను దొంగతనంగా డబ్బు పట్టుకెళ్తున్నట్టు, హ్మ్. తాగుతున్నట్టు. ఒక రోజు బాగా కొట్టి మా నాన్న నన్ను షాప్ దగ్గర రావద్దు ఇంటి దగ్గరే ఉండని చెప్పి మానిపించేసాడు. ఆహా! కానీ మద్యానికి బానిసనైన నేను సాయంకాలం అయ్యేటప్పటికి మందు లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. అప్పటికే మీరు అడిక్ట్ అయిపోయారు. అప్పుడు తాడేపల్లిగూడెంలో నా స్నేహితులందరూ బాగా ధనవంతులు, ఓకే అండి. పొలిటీషియన్స్ మనవలు కూడా. ఓకే అండి. ఎన్టీ రామారావు గవర్నమెంట్‌లో ఎండోమెంట్స్ మినిస్టర్ చేశారు ఈలి ఆంజనేయులు గారని. ఓకే అండి. వాళ్ళ అబ్బాయి గారు ఈలి సత్యనారాయణ గారని మా తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్. ఓకే అండి. అలాగే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం
ఈ రాష్ట్రంలో ఉన్న చైర్మన్ అందరికీ ఛాంబర్ చైర్మన్ ఆయన. ఓకే అండి. వాళ్ళ కొడుకు వాడి పేరు వాళ్ళ తాతగారి పేరు ఈలని వాడు నా ఫ్రెండ్ ఓకే అండి. చైర్మన్ కొడుకు. వాడు ఏం చేసాడంటే, నీకెందుకురా నువ్వు ఫీల్ అవుతావంటే, మేము ఉన్నాం కదా ముందు ఇప్పించడానికి మనం తాగడానికి వెళ్ళడానికి వచ్చాయని చెప్పి తీసుకెళ్ళేవారు. రోజు తాగేవాడు. ఓకే అండి. తాగుతూ ఉన్న మధ్య మధ్యలో అప్పుడు అనేవారు వాళ్ళు, అరే డైలీ మేమే పార్టీ ఇస్తున్నాం, మరి నీ పార్టీ ఎప్పుడు రాని. ఓకే అండి. నాకు చాలా సిగ్గు అనిపించింది ఆ విషయం. ఆహా. అంటే మా నాన్న బిజినెస్ చేసేవాడు, నేను వీళ్ళ దగ్గర బేవర్స్గా తాగటం ఏంటని నాకు చాలా గిల్టీగా ఉండేది. ఓకే అండి. నేను అనుకున్నా మనసులో, వీళ్ళ లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక పార్టీ ఇవ్వాలని. ఆ. ఒకసారి మా తాడేపల్లిగూడెంలో ఏం జరిగిందంటే, తణుకు బస్ స్టాండ్ ఆపోజిట్లో గౌరీ శంకర్ అనే ఒక రైస్ మిల్ ఉండేది ఓకే. చిన్నతనంలో. అప్పుడు ఎరువుల వ్యాపారస్తులు, కిరాణా వ్యాపారస్తులు, అపరాలు వీళ్ళు మొత్తం వ్యాపారస్తులు అందరూ కలిసి మద్రాసు నుంచి 7 బ్రాహ్మణులు తీసుకొచ్చి ఓకే. 7 రోజులు యజ్ఞం చేయించారు. ఆహా. ఆ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి వ్యాపారస్తుడికి 2 కాసులు మేలిం బంగారంతో బంగారపుది సూర్య భగవానుడి బొమ్మ చేయించి మెడలేసారు. ఓకే అండి. మా నాన్న కూడా అదే యజ్ఞంలో ఆయన పార్టిసిపేట్ చేయడాన్ని బట్టి ఆయన మెడలో కూడా ఉండేది. ఓకే అండి. ఒకరోజు మా నాన్న అది మర్చిపోయి వెళ్ళిపోవడం జరిగింది. ఇంట్లో మర్చిపోయి, ఓకే. అది నా కంట్లో పడింది. నా ఫ్రెండ్స్కి ఇచ్చిన మాట గుర్తొచ్చింది, ఓకే అండి. వీళ్ళ లైఫ్లో మర్చిపోలేని పార్టీ ఇవ్వాలి కదా అని. సరే అని చెప్పేసి దొంగతనంగా అది పట్టుకెళ్ళి ఒక కంసాలయానికి ఇచ్చి అమ్మేశాను. ఓకే అండి. మరుసటి రోజు మా అమ్మ ఇల్లంతా వెతుక్కుంటుంది. అది అమ్మేసి నా ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చాను. ఓకే అండి. మరుసటి రోజు మా అమ్మ ఇల్లంతా వెతుక్కుంటుంది, బీరువాలో బట్టలు తీసేసి అన్నీ వెతుకుతుంది. టెన్షన్గా ఉంది. నేను అక్కడే ఉండి, ఎందుకమ్మా ఏంటి ఏమైంది టెన్షన్ పడుతున్నా ఉన్నా. నాన్నది ఇలా సూర్యుడి బొమ్మ కనపడట్లేదురా, నాన్నకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ కదా, ఇప్పుడు ఇది పోయిందని తెలితే ఆయన ఏ గుండెకి చచ్చిపోతాడేమో అని భయంగా ఉందిరా అని ఒకసారి ఏడవటం మొదలుపెట్టింది. ఓకే అండి. అప్పుడు మాకు 2 ఇళ్ళు అనమాట. ఒక పోర్షన్లో మేము ఉండి కత్తిమా 3 పోర్షన్లో అద్దెలకి ఇచ్చాం. ఓకే అండి. అందులో ఉన్న లేడీస్ అద్దెకున్న వాళ్ళందరూ కూడా మా అమ్మ ఏడిపిన అందరూ వచ్చారు. మా ఇంటి ముందు పక్క దాదాపు 7 మంది లేడీస్ వచ్చారు. ఓకే అండి. మా అమ్మ జరిగిన విషయం చెప్పింది. చెప్తే వాళ్ళు అయోమయంలో ఉన్నారు అందరూ. అంటే కొంచెం ఓకే. మా ఇంట్లో చనువుగా తిరుగుతారు వాళ్ళు. ఈ దొంగతనం వాళ్ళు ఎవరి మీద పెడతారేమో అని వాళ్ళ డౌట్. ఆహా. వాళ్ళు కూడా పాపం ఏం చెప్పకుండా ఉన్నారు. నేను అక్కడే ఉన్నా. ఉమ్. ఇప్పుడు నేను మా అమ్మకి ధైర్యం చెప్పా, ఓకే అండి. పోతే పోనేమో మనకు బోడంత డబ్బు ఉంది కదా, ఇంకో 2 చేద్దాంలే అన్న. ఉమ్. మరి అలా చేసేది కాదు, ఇది యజ్ఞం చేసే బ్రాహ్మణుల్ని సోమయాజులు అంటారు, అలాంటి వాళ్ళు వచ్చి చేసేయారు ఇది ఓకే అండి. అని మా అమ్మ ఆడిస్తుంటే, ఇంతలో మా ఇంటికి ఆపోజిట్ ఇంట్లో ఒక ఆర్టీసీ డ్రైవర్ పెద్దిరెడ్డి పుండరీకాక్షుడని ఓకే అండి. ఆయన అద్దెకుంటున్నాడు అనమాట. అప్పుడే ఓకే. డ్యూటీ నుంచి వచ్చాడు ఆయన. ఓకే అండి. ఈ ఏడుపులో మా అమ్మని చూసి దగ్గరికి వచ్చి అడిగాడు. అప్పుడు మా అమ్మ చెప్పింది ఈ విషయం అంతాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరేం ఏడవకండి, అరగంటలో దొంగని పట్టించేస్తానట. నేను కొంచెం భయపడ్డాను, జడుచుకున్నాను. ఓకే అండి. అంటే నేను 2 కంటికి తెలియకుండా తీసుకెళ్ళాను, ఇది నన్ను ఎలా పట్టిస్తాడని చూస్తున్నాను. ఓకే అండి. సరే అలా దాదాపు 30-40 నిమిషాలకి ఆయన స్కూటర్ మీద ఒక సిద్ధాంతి గారిని తీసుకొచ్చాడు. ఓకే అండి. ఆయన గురించి నేను చిన్నతనం నుంచి ఆయన పేరు విన్నాను, కానీ నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే మా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సీతాచార్యులు గారు అంటే అంత ఫేమస్. ఓకే అండి. ఎవరింట్లో అయినా దొంగలు పడి డబ్బు బంగారం పట్టుకెళ్ళినా, వాళ్ళ పిల్లలు ఈ పుష్కరాలు, జాతరలు, తీర్థాల్లో తప్పిపోయినా, ఓకే అండి. మా చుట్టుపక్కల ఎవరైనా పశువులు దొంగలు పట్టుకెళ్ళిపోయినా ఆయన దగ్గరికి వెళ్తే ఎక్కడ ఉంటాయి చెప్తారని ఏరియా అంతా బాగా నమ్మకం. ఆహా. మా వ్యాపారస్తులందరూ ఇల్లు కట్టుకోవాలంటే ఆయన ఫస్ట్ ప్లాన్ వేసేది కూడా సిద్ధాంతి గారు. ఓకే అండి. ఆయన వచ్చాడు, ఆయన తీసుకొచ్చారు. మా స్టెప్ సైకిల్ లోనికి వస్తుంటే మా అమ్మ పక్కన ఉన్న ఒక ఆవిడ చెప్పింది, మా అమ్మ పేరు రామ తులసి. తులసి గారు, సిద్ధాంతి సీతాచార్యులు గారు వచ్చారు, దొంగని పట్టుకుంటారు, మీరు ఏడవకండి అంది. ఓకే అండి. ఆ సీతాచార్యులు గారి పేరు వినగానే నాకు గుండెకినంత పని అయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటున్నాను ఆయన గురించి, ఎప్పుడు చూడలే. అదే అండి. సరే ఆయన వచ్చాడు, మా ఇంట్లో కానీ చూశాడు, నన్ను పట్టేసుకుంటాడేమో నేను టెన్షన్గా ఉన్నాను. ఓకే అండి. ఆయన బీరువాలు చూసి మొత్తం గదులన్నీ తిరిగి బయటకు వచ్చి ఆయన ఇలా వేళ్ల మీద ఏదో లెక్కలు కడుతున్నాడు. నాకేమో కాళ్ళు వణుకుపోతున్నాయి, పట్టేసుకుంటాడేమో అని అక్కడే ఉన్నాను కదా. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, సొత్తు భద్రంగా ఉందమ్మా, నువ్వు ఏడవక్కర్లేదు, ఇది ఒక్కడ కాదు 3 దొంగతనం చేసి పట్టుకుపోతున్నారు, నేను కొన్ని పూజ సామాన్లు రాసిస్తాను, ఆయన్ని తెప్పించు, నేను ఆ పూజ చేసి వాళ్ళని పట్టిస్తానని చెప్పాడు. ఓకే అండి. ఆయన వెళ్ళిపోయిందని నేను చాలా రిలాక్స్ ఫీల్ అయ్యా. అమ్మయ్య బతికినరా బాబు అన్నంతగా నాకు హ్యాపీ అయింది. ఉమ్. కానీ నాకు ఒక ఐడియా వచ్చింది, అది తీసుకెళ్ళింది నేను ఒక్కడనే, ఆయన 3 అని చెప్తున్నాడు. అది నేను అమ్మేసి అంతకు ముందు రోజే కంసాలయానికి ఇచ్చి కరిగించి అమ్మేశాను, ఆయన సొత్తు భద్రంగా ఉందంటున్నాడు అని చెప్పి నాకు అనుమానం వచ్చింది. ఆ చిన్నతన వయసులో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సిద్ధాంతి నాకంటే పెద్ద దొంగోళ్ళగా ఉన్నాడు రా బాబు అనిపించింది. అప్పటి నుంచి సిద్ధాంతిలో అంటే నాకు లేదు. ఓకే అండి. సరే ఇలా జరుగుతున్నాయి. ఒకరోజు నా స్నేహితుడు నా బంధువుల అమ్మాయిని గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. నా మనసుకి చాలా కష్టమైంది. నా ఫ్రెండ్ అయ్యండి నా బంధువుల అమ్మాయి గురించి మాట్లాడడం ఏంటి అనేది బాధ కలిగింది. ఓకే అండి. ఏం చేయాలని ఆలోచించినప్పుడు వాడిని చంపేయాలనేటువంటి ఒక ఐడియా నాకు వచ్చింది.
ఓకే అండి. కాకపోతే నాకంటే వయసులో 4, 5 సంవత్సరాలు పెద్దోడు. కొంచెం బలంగా ఉంటాడు. ఓకే. నేను చంపలేకపోతే తిరిగి నన్ను చంపుతాడని చెప్పేసి ఇంక అదొక భయం కలిగేది. ఓకే. నా పక్కనే నా షాపు పక్కనే ఒక హోటల్ ఉంది. హ్మ్. ఆ హోటల్ ఓనర్ నా ఫ్రెండ్. ఓకే అండి. తాడేపల్లిగూడెంలో చాలా పలుకుబడిన వ్యక్తి. ఓకే. ఫ్యామిలీ పరంగా గానీ, ఫైనాన్షియల్‌గా గానీ, ఇంకా ఏదైనా సరే. వాడి దగ్గరికెళ్ళి ఈ విషయం అంతా చెప్పాను. వాడేమన్నాడంటే, "మన ఫ్రెండ్ అయ్యుండి మన ఇంట్లో వాళ్ళ అమ్మాయిల గురించి కామెంట్ చేస్తే మనం ఎలా ఊరుకుంటాంరా? నువ్వు వాడిని చంపేరా ఏదన్నా రిస్క్ వస్తే నేను ఫేస్ చేస్తాను" అని నాకు ధైర్యం చెప్పాడు. హ్మ్. వాడి మాటకి నాకు చాలా ధైర్యం వచ్చి, సరే అని నేను ఎవడినైతే చంపాలనుకున్నానో వాడికి ఎదురుపడ్డా. ఆడి ఇంటికెళ్ళి ఆడికి చెప్పా, కొన్ని విషయాలు చెప్పా. ఓకే అండి. "నీకు సాయంకాలం ఫలానా ప్లేస్‌లో పార్టీ ఇస్తున్నాను. నువ్వు అక్కడికి వస్తే నువ్వు లైఫ్‌లో మర్చిపోలేనటువంటి పార్టీ ఇస్తున్నాను నీకని" కొన్ని అబద్ధాలు చెప్పాను. ఓకే అండి. ఆ మోసపు మాటలన్నీ నమ్మాడు. హ్మ్. అంటే అతనికి నేను మెయిన్ చెప్పిన విషయం ఏంటంటే, ఒక అమ్మాయిని తీసుకొస్తాను అక్కడికని చెప్పాను. దానికి అతను బెండ్ అయ్యి, "సరే వచ్చేస్తాను రా" అన్నాడు. ఓకే. ప్రామిస్ చేయరా నిజంగానే దాన్ని తీసుకొస్తావా అంటే, "తీసుకొస్తాను." కరెక్ట్‌గా నేను చెప్పిన టైంకి వచ్చేసాడు. వస్తా అన్నాడు. నేను మధ్యాహ్నం 2 గంటల టైంలో నా స్కూటర్ మ్యాట్ కింద ఒక ఐరన్ రాడ్ పెట్టుకొని, నా ఫ్రెండ్ ఎక్కడికైతే రమ్మన్నానో ఆ ప్లేస్‌కి వెళ్ళి నేను అక్కడ మొక్కలుంటే ఆ మొక్కల్లో దాచొచ్చా ఐరన్ రాడ్. సరే నేను చెప్పినట్టుగా వచ్చేసాడు. వాడికి విస్కీ పోతున్నాం తాగుతున్నాడు. నేను 2 పెగ్గలు తాగి గతి మీద కింద పారబోసేస్తున్నాను. "ఏంట్రా అది ఇంకా రాలేదేంట్రా" అంటే, "ఉండి చూస్తానని" చెప్పేసి పైకి లేసి అటు ఇటు తిరిగినట్టు తిరిగి, నేను వెపన్ ఎక్కడైతే మొక్కల్లో దాచానో తీసుకెళ్ళి ఈయన్ని అక్కడే కూర్చోబెట్టాను కదా! ఆ వెపన్ తీసి దాదాపు తల మీద 10, 15 దెబ్బలు కొట్టి చంపేశాను. ఫస్ట్ టైం అలా మర్డర్ చేసినప్పటికి మా నాన్న మెంటల్‌గా ఆయన డిప్రెస్ అయిపోయాడు ఆయన. మీ ఏజ్ ఎంత ఉంటదండి ఆ టైంలో? ఆ టైంలో నాకు 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు 19 సంవత్సరాలు. ఫస్ట్ మర్డర్ చేశారు. అవును. హ్మ్. అప్పుడు మా నాన్న మంచం పట్టి వెళ్తామంటే, మా నాన్న ఎంతగా అంటే షాపుకి కూడా వెళ్ళటం మనిషిడాయన. మా నాన్న ప్రతి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకి శివాలయానికి వెళ్తాడాయన. ఆ శివాలయం కమిటీలో ఒక మెంబరు. అక్కడ శివరాత్రి జరిగినా, షష్ఠి ఇటువంటి ఏమైనా జరిగినా అక్కడ బిజినెస్ వ్యాపారస్తులు మా బంధువులున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఒకడున్నాడు. వీళ్ళందరూ కలిసి కార్యక్రమాలు చేసేవారు. ఓకే అండి. ఆ శివాలయం పూజారి గారి పేరు సుబ్బులు. స్టిల్ ఇప్పటికి ఆయన అక్కడే పూజారిగా ఉన్నారు. ఆ శివాలయం తాడేపల్లి పెద్ద శివాలయం అంటారు. ఓకే అండి. ఆయన మా నాన్నకంటే వయసులో చిన్నోడు, నాకంటే వయసులో పెద్దోడు. ఓకే అండి. మా నాన్నకి ఆళ్ళు గుడి కార్యక్రమాలన్నీ చూస్తారు కాబట్టి ఆళ్ళకి మంచి ర్యాపో ఉండి, మా నాన్నగారు నా పూజారి ఏమంటాడు బావగారని పిలుస్తాడు. ఆహా! ప్రతి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళే మా నాన్న శివాలయానికి వెళ్ళటం మానేసాడు. అంటే నైట్ వెళ్ళేవాడు 10:30, 10 ఆ టైంకి వెళ్ళేవాడు. పరువు కోసం. ఇప్పుడు కొన్ని వారాల తర్వాత పూజారి గారు అబ్జర్వ్ చేసి, "ఏంటండి బావగారు తెల్లవారుజామున వచ్చి మీరేంటి నైట్ టైమ్ వస్తున్నారు? గుడి కట్టేసే టైంలో, అదే క్లోజ్ చేసే టైంలో అసలు ఏం జరిగింది? విచారంగా ఉంటున్నారు ఏంటి" అని అడిగాడంట. ఓకే అండి. "అదేంటి సుబ్బులు, తాడేపల్లిగూడెం అందరికీ తెలిసి నీకు తెలియకపోవటం ఏంటి? నా కొడుకు ఎంత దుర్మార్గుడైపోయాడు. ఆడి వల్ల మా ఇంటి పరువు అంతా పోయింది. నేను నా భార్య ఏదన్నా విషం తాగి చచ్చిపోవాలనుకుంటున్నామని" కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. ఆ పూజారి గారు జాలిపడి, "మీరేం బాధపడకండి. అసలు ఆడికి ఏం జరిగిందో నేను చెప్తాను. వాడి యొక్క జాతక ఫలం, ఆడు ఎప్పుడు పుట్టాడో, ఆ పుట్టిన తేదీ, ఆ నక్షత్ర బలం ఎంత బయోడేటా అంతా నా దగ్గర తీసుకున్నానంటే" మా నాన్న తీసుకెళ్లారు. ఓకే అండి. అదంతా చూసి ఆయన చెప్పింది ఏంటంటే, "మీ అబ్బాయికి ఏలినాటి నాటి శని పట్టిందండి. ఆ శని ప్రభావం 7 సంవత్సరాలు ఉంటుంది" అని చెప్పాడండి ఆయన. మా ఓకే. నాన్న వెంటనే అక్కడ కింద కూర్చుండి, "ఇంకా 7 సంవత్సరాలు ఈడు ఇలా ఉంటే ఇంక మేమెందుకు బ్రతకడం ఇంకా" అనేటప్పటికి ఆయన, "మీరు తొందరపడకండి. నేను చెప్పినట్టు చేస్తే ఆ శని ప్రభావం నుంచి విడిపిస్తాను. ఓకే అండి. 7 సోమవారాలు మీరు తెల్లవారుజామున కంటిన్యూగా ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా నవధాన్యాలు తీసుకుని, నువ్వుల నూనె తీసుకురండి. నేను అభిషేకం చేయించి శని ప్రభావం విడిపిస్తానంట." ఓకే అండి. సరే మా నాన్న తీసుకెళ్ళి 7 వారాలు చేయించాడు అభిషేకం. 8వ వారం ఏం జరిగిందంటే, అప్పుడు మా తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ నీల్ సత్యనారాయణ గారిది పుట్టినరోజు తెల్లారితే. ఆళ్ళ అబ్బాయి వాడు నేను కలిసి బార్‌లో నైట్ 12, 1 గంట దాకా ఫుల్‌గా తాగి ఉన్నాం. అంటే బ్యానర్లు కడుతున్నారు ఊరంతా. ఓకే అండి. మేము నిలబడటానికి కూడా ఓపిక లేదు. అంత అలా తాగేసి ఉన్నాం. ఆ టైంలో మరొకడు త్రాగడం కోసం వచ్చాడు. ఓకే అండి. వాడు మా చైర్మన్ కొడుకుతో ఏమన్నాడంటే, "ఒకప్పుడు మీ ఇంట్లో పవర్ లేదండి. ఇప్పుడు మీ నాన్నమ్మ ఎమ్మెల్యే, మీ తాతగారు మినిస్టరు, మీ నాన్న ఏకంగా ఏపీ ఛాంబర్‌కే చైర్మన్. ఇంత పవర్ మీ ఇంట్లో పెట్టుకుని నన్ను అలా వదిలేసారేంటండి" అన్నాడు. నా స్నేహితుడు అన్నాడు, "ఎవరినిరా వదిలేయటం ఏంట్రా" అన్నాడు. "అదేనండి మన తణుకు రోడ్లో లక్ష్మీనారాయణ టాకీస్ అని సినిమా హాల్ ఉంది కదా! ఆ థియేటర్ ఓనర్ గారు ఎలిశెట్టి నారాయణమూర్తి గారని, ఆయన మొన్న ఎలక్షన్ టైంకి మీ నాన్న మీదకి ఒక 40, 50 మందిని కర్రలు అన్ని కత్తులు పట్టుకుని గొడవకొచ్చాడండి" అని చెప్పి. అంటే వాళ్ళ నాన్నని కొట్టడానికి వచ్చాడు అనే మాట వినగానే నా స్నేహితుడికి పిచ్చి కోపం వచ్చేసింది. ఓకే అండి. వాడు వెంటనే నన్ను ఇలా భుజమే చేసి నన్ను, "అరే తమ్ముడు, రేపు నాన్న పుట్టినరోజు కదరా, ఈ నైట్‌కి ఆ థియేటర్ ఓనర్‌ని చంపేసి నాన్నకు పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చేద్దాం రా" అన్నాడు. ఆ తాగిన మైకులో నేను కూడా సరే పదరా అని చెప్పి, ఆ థియేటర్ ఓనర్ ఇల్లు సౌత్రిపేట అని తణుకు రోడ్లో ఉంటుంది. సరే మేము ఆ నైటు 2 ఆ ప్రాంతంలో వాళ్ళ ఇంటికెళ్ళాం.
ఓకే. ఇటుకెళ్ళి కాలింగ్ బెల్ కొడితే ఆయన కటకటాల దగ్గర కట్టిన నుంచి చూసి ఇలా ఎవరు రాదని పిలిచాడు. ఆయన తాడేపల్లిగూడెంలో కాపు సామాజిక వర్గానికి పెద్ద మనిషి ఆయన. ఓకే. ఆయనకి సినిమా హాల్ కాకుండా లక్ష్మీనారాయణ ట్రేడర్స్ అని ఎరువుల వ్యాపారం కూడా ఉండేది నా షాప్ ఆపోజిట్లో. ఓకే. తాడేపల్లిగూడెం ఎరువుల వ్యాపారస్తులందరికీ ఆయన ప్రెసిడెంట్ ఆ రోజుల్లో. మా కమ్యూనిటీలో మాకు ఏదన్నా సమస్యలు ఉంటే మేము ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయనకి నేను తెలుసు బాగా. ఆయన కటకటాలను చూడగానే నేను చూసి, తాతయ్య గారు నేనండి తిరుమల ఫెర్టిలైజర్స్ అన్నారు నన్ను. ఎరా ఈ టైంలో వచ్చాయంటారా అన్నాడు. అంటే వాళ్ళకి మాకు కలిపి గొడౌన్స్ ఉండే అనమాట. లారీలో ఎరువులు వస్తే అక్కడ దింపుతూ ఉండేవాడు. ఓకే. సార్ వస్తున్నానండి లోపలికి వెళ్ళి తాళం తీసి బయటకు వచ్చాడు. ఓకే. మేము బాగా అన్కాన్షియస్లో ఉన్నాం, బాగా తాగి ఉన్నాం. అసలు ఒక మనిషి ముగ్గురు కింద కనపడేలాగా ఉంది పరిస్థితి. ఆయన చంపడానికి వెళ్ళాం కానీ కత్తులు పట్టుకెళ్తాం మర్చిపోయాం. ఓకే. నా చేతిలో ఒక బిస్లరీ సోడా సీసా ఉంది, అందులో మందు లైట్గా సిప్ చేస్తూ ఉన్నా సార్. అది ఆయన బయటకు వచ్చేటట్టుగా ఆ సీసా గోడకేసి పగలగొట్టి అప్పటికి ఆయనకు అర్థమైపోయింది ఇదేదో గొడవకు వచ్చాడు. మా చైర్మన్ కొడుకుని చూడగానే మా చైర్మన్ పెద్ద పెద్ద కేకలేదు, పట్టేసుకున్నాడు గట్టిగా. ఇద్దరు కలిసి కిడ్డే కింద పడ్డారు. పొడిచేటప్పటికి అది ఆయనకి కడుపులో పొడిస్తే ఆయన అంటే తిరగడం వల్ల భుజంలో కూర్చుపోయింది ఆయనకి. ఓకే. బ్లడ్ని చూసి ఆయన కంగారు పడి ప్రాణభయంతో పెద్ద పెద్ద కేకలేసి లోపల పారిపోయాడు. ఆయనకి లైసెన్స్డ్ రివల్వర్ ఉండేది. అంతకుముందు మాకు తెలుసు కానీ మర్చిపోయాం తాగి. ఆ రివల్వర్ పట్టుకుని వచ్చాడు ఆయన బయటికి. గన్ అట్టుకుని ఎలా యాగండ్రా అని పిలిచేటప్పటికి గన్న చూడగానే మాకు తాగింది దిగిపోయింది. మమ్మల్ని ఎక్కడ కాల్ చేస్తాడని ఓకే. భయపడి మేము ఆ గోడ ఎస్కేప్ అయిపోయాం. మరుసటి రోజు తాడేపల్లిగూడెంలోని వ్యాపారస్తులందరూ సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొత్తం షట్టర్లన్నీ బంద్ చేసి తాడేపల్లిలో పెద్ద ర్యాలీ చేశారు. ఈయన మీద జరిగిన ఈ దాడికి మున్సిపల్ చైర్మన్ కొడుకు ఈ గుండాబతులు గోపి అన్నవాడు రౌడీజం చాలా అరాచకాలు మేము భరించలేకపోతున్నాం. బార్లకు వస్తారు, తాగుతారు, బిల్లు ఎవరో అడిగితే శేషాలు పగలబడతారు, ఏ షాపులో ఏం కావాలన్నా పట్టుకెళ్ళిపోతారు, పోలీస్ కేసు పెడితే పోలీసులు పట్టించుకోరు, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ నాన్న చైర్మన్ కాబట్టి ఇమీడియట్లీ వదిలేస్తారు అని పెద్ద యాజిటేషన్ చేస్తే అప్పుడు కొవ్వూరు నుంచి డిఎస్పీని, ఏలూరు నుంచి ఎస్పీని తీసుకొచ్చారు. వాళ్ళు ఓకే. మా మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి తాడేపల్లి సబ్ జైల్లో పెట్టారు. ఓకే. మా నాన్న వీడికి 7 వారాలు శివాలయంలో అభిషేకం చేయితే శని ప్రభావం పోద్దంటే వీడు మళ్ళీ కేసులు ఇరుక్కుని జైలుకి పోయాడేంటని మళ్ళీ ఆయన ఇంకా కృంగిపోయాడు. సరే మొత్తానికి బెయిల్ పెట్టారు, బయటకు తీసుకొచ్చారు. తర్వాత నేను మార్పు చెందడం కోసం నా తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రతి బుధవారం మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగేది. ఓకే. సాధువులను తీసుకొచ్చి భోజనాలు పెట్టేవారు. ఓకే. నా మెడలో చేతికి మొలతరాడికి ఎన్నో తురాయిలని తాయిత్రాన్ని కట్టేవారు. ఓకే. కానీ నా లైఫ్లో ఏం మార్పు లేదు. నాకు ఇంకా సర్కిల్ పెరిగింది. ఇంకా చిన్న చిన్న గొడవల్లో ఒక ఇదయ్యాను. ఈలోపు మా మా ఊరి పక్కనే ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో పల్లెటూరులో ఒక అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేశారు. ఓకే. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో అదే ఇంక డాక్టర్లు చెప్పారు 5 రోజుల్లో 6 రోజుల్లో డెలివరీ అవుతుందని చెప్పారు. ఈలోపు నేను ఇంకో 307 అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్న వాళ్ళు తాడేపల్లి సబ్ జైల్లో ఉన్నా. నా భార్య డెలివరీ అయిన 11వ రోజుకి నేను బయటకు వచ్చాను. ఓకే. వచ్చినప్పుడు నన్ను బయటికి తీసుకెళ్ళి అదే మా బెయిల్ పెట్టి తీసుకొచ్చిన మా అమ్మ నాన్న ఇలా కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరు కింద కూర్చున్నారు. చెరగాలు పట్టుకుని ఏడుస్తున్నారు. ఏమనంటే ఈ స్నేహితులు తిరగటం మానేస్తావు, మమ్మల్ని ఏదైనా విషయం తగ్గి చచ్చిపోమంటావని. ఆ పిల్లని తీసుకొచ్చి ఇలా చేతిలో పెట్టి అప్పుడు నేను అన్నాను, మీరు ఎంత తొందరగా చచ్చిపోతానే అంత మంచిది. ఎందుకంటే ఈరోజు మీరు బ్రతుకున్నారు కాబట్టి ఇంట్లో తాగట్లేదు, నేను బయట తాగటం వల్ల ఏదో గొడవ జరుగుతుంది. అదే మీరు చచ్చిపోతే నేను ఇంట్లోనే తాగొచ్చు, గొడవలు ఉండవని చెప్పాను. అంత దుర్మార్గంగా ఉండేవాడిని. సరే అలా జరిగిన కొన్ని రోజులకు నాకు ఫస్ట్ మర్డర్ చేయడానికి మాట సహాయం చేసిన హోటల్ ఓనర్ నా స్నేహితుడు, వాడు తమ్ముడికి వేరే వాళ్ళకి గొడవ జరిగింది. ఓకే. వాళ్ళ తమ్ముడిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఓకే. అమలాపురం దగ్గర జనుపల్లి నుంచి కొంతమంది కిరాయి మర్డర్లు చేసి వాళ్ళు తీసుకొస్తే అప్పుడు ఆడి ఎస్కేప్ అయ్యి మిస్ అయ్యాడు. ఓకే. అదే నా ఫ్రెండ్ అన్నాడు, ఇప్పటి వరకు తాడేపల్లిగూడెంలోనే గుండాబతులు గోపి అని పేరు తెలిసిరా, ఈ మర్డర్ కానీ మనం చేస్తే జిల్లా వ్యాప్తంగా మంచి పేరు వస్తుంది నీకంటే, నాకు కావాల్సింది అదే. ఓకే అండి. అప్పుడు మేము చంపాలనుకున్న వ్యక్తి మా తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వెళ్ళే రోడ్లో గూడానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ముత్యాలమ్మ గుడి అని ఉంటుంది. ఆ గుడి దగ్గరికి అతను వచ్చాడని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతగా ఒక నెల రోజుల ముందే నా స్నేహితుడు పైబేని రవీంద్ర కుమార్ అని, పైబేని రవి అంటాడు, వాడు వంగవీటి రంగ అన్న కొడుకు చలపతిర కొడుకు దగ్గర శంతన్ కుమార్ దగ్గర AHO 2113 అని ఫియట్ కార్ కొనుక్కొచ్చాడు. ఆ ఫియట్ కార్లో నా స్నేహితులు 2 సొంతానదమ్ములు, నేను 3. ఆ గుడి దగ్గర వీడు ఉన్నాడని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అక్కడికి వెళ్ళాం. ఓకే. వెళ్ళేటప్పటికి మేము అనుకున్నట్లుగా గుడి దగ్గరే ఉన్నాడు కొబ్బరికాయ పట్టుకుని. మేము కార్ డోర్లు తీసుకుని దిగేటప్పుడు మా చేతిలో ఉన్న పట్టకత్తలు చూసి భయపడి ఆడ గుడి పక్కన ఒక చెరువు ఉంది, అంటే రైస్ మిల్కి సంబంధించిన చెరువులోకి దూకేశాడు. ఓకే.
మేము కూడా ఆ చెరువులోకి దూకి దాదాపు 32-33 నరుకులు నరికి చంపేసాం. ఆ తర్వాత మరలా మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించడం, 9 నెలల తర్వాత బెయిల్ రావటం, హైకోర్టు బెయిల్. ఇలా నాకు 18 క్రిమినల్ కేసుల్లో తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో నా ఫోటో పెట్టి నాకు 1990 సంవత్సరంలో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అప్పటి నుంచి నేను ఆదివారం సంతకాలు పెడతాం, వాయిదాలకి తిరగటం ఇలా జరుగుతుంది. మొత్తానికి ఏమైందంటే 1997 సంవత్సరంలో నా స్నేహితులిద్దరికీ నాకు ముగ్గురికి కలిపి ఏలూరు జిల్లా కోర్టులో ఈ ముత్యాలమ్మ గుడి దగ్గర మర్డర్ కేసులో మాకు యావజ్జీవిత కారాగార శిక్ష విధించారు. లైఫ్ టైము శిక్ష పడింది. ఓకే అండి. రాజమండ్రి జైలుకి తీసుకెళ్ళిపోయారు. జైలుకి వెళ్ళినా కూడా కొంచెం కూడా ఏమీ ఫీల్ అవ్వాల. మన వెనకాల మన బ్యాక్గ్రౌండ్ పెద్దదే. హైకోర్టు అప్పుడు హైదరాబాద్లో ఉండేది, ఉమ్మడి రాష్ట్రం కదా. ఓకే అండి. అప్పీల్ చేస్తారు, మనం ఏదో రకంగా బయటికి తీసుకెళ్తారని. కొంతకాలానికి హైకోర్టులో కూడా మా ముగ్గురికి అదే లైఫ్ సెంటెన్స్ కన్ఫర్మ్ అయింది. ఏలూరు నుంచి హైదరాబాద్లో కూడా ఓకే. మాకు ముగ్గురికి అదే లైఫ్ పడింది. ఓకే అండి. ఇంకా మాకు చాలా కొంచెం ఆందోళన కలిగింది అప్పుడు. ఎందుకంటే హైకోర్టులోనే లైఫ్ అంటే మన పరిస్థితి ఏంటని. కానీ ఇంతలో ఇంట్లో వాళ్ళు వచ్చారు, ధైర్యం చెప్పారు, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తామన్నారు. ఓకే అండి. సరే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు. అది కొంతకాలం అక్కడ నడిచింది. ఓకే. సుప్రీంకోర్టులో కూడా అదే యావజ్జీవ కారాగార శిక్ష ఖరారై వచ్చింది. ఇప్పుడు లైఫ్ అంటే ఎన్ని సంవత్సరాలండి? లైఫ్ అంటే సంవత్సరాలనే ఉంది. అంటే జనరల్గా బయట ఒక టాక్ ఉంది, లైఫ్ అంటే 14 సంవత్సరాలు. వాళ్ళకి నాలెడ్జ్ లేక 14 సంవత్సరాలు అని చెప్పి లైఫ్ అనే మాటకు అర్థం యావజ్జీవిత కారాగార శిక్ష అంటే 14 ఏళ్ళేనా? మరి 14 ఏళ్ళు శిక్ష చేస్తే 14 సంవత్సరాలని ఏళ్ళుగా జడ్జి శిక్ష, అవునండి. లేదా 10 సంవత్సరాలని అంకి చెప్పాలి కదా. మరి యావజ్జీవితం అని చెప్పి 14 వదిలేస్తాడా? ఓకే. అంటే ఇంక ఎంటైర్ లైఫ్ అంతా ఇంకా జైల్లోనే ఉండాలి. నేను జైలు నుంచి వచ్చేప్పటికి 22 సంవత్సరాలు అయింది. ఓకే అండి. నాకంటా ముందు సీనియర్ ఖైదీలు ఉన్నారు. చలపతిరావు, విజయవర్ధనరావు అని దాదాపు 30 ఏళ్ళు పైన అయింది. చిలకూరుపేట బస్సు దహనంకి ఇప్పటికీ స్టిల్ జైల్లో ఉన్నారు. అబ్బా. నా రూమ్మేట్ ఇక్కడ రాజమండ్రిలోను రైల్వే స్టేషన్లో మర్డర్ చేశాడు ఆయన, రైల్వే ఎంప్లాయీని. స్టిల్ జైల్లో ఉన్నాడు అప్పటి నుంచి. 35 ఏళ్ళ నుంచి, 35 ఏళ్ళ నుంచి, 28 ఏళ్ళ నుంచి ఉన్నారు. మరి 14 ఏళ్ళు అయితే వాళ్ళని కూడా వదిలేదు కదా. లైఫ్ అంటే లైఫ్ యావజ్జీ, బ్రతికినంత కాలం జైల్లోనే అక్కడే చావాలి, అది లైఫ్ అంటే. అయ్యో. సుప్రీంకోర్టు కూడా అదే తీర్పు ఇచ్చేటప్పటికి ఇంకా మాకు అర్థమైంది. సుప్రీంకోర్టు తర్వాత కోర్టు లేదు కదా, ఇంకా బ్రతికినంతకాలం ఇక్కడ ఉండి ఇక్కడ చచ్చిపోవాలనుకుంటా అని చెప్పి తెలియనటువంటి భయం, ఆందోళన నాకు స్టార్ట్ అయింది. ఓకే అండి. అదేంటంటే నాకు అర్థం కాలేదు. ఒక మానసికమైనటువంటి జబ్బు, ఒక విచిత్రమైన జబ్బు వచ్చింది నాకు. ఓకే. అంటే ఈ జైల్లోనే చచ్చిపోతానేమో అనేటువంటి భయం నిరంతరం వెంటాడేది. ఓకే అండి. ఎక్కడ ఒక 5 మినిట్స్ కూడా మనశ్శాంతిగా ఉండేవాడు కాదు. జైలు అంతా ఉదయం 5:30కి లాకప్ తెస్తారు, మళ్ళీ సాయంత్రం 5:30-6కి లాకప్ వేసే వరకు పిచ్చికొక్క తిరిగినట్టుగా జైలు అంతా తిరుగుతూ ఉండేవాడు. చాలాసార్లు జైలర్స్ వాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చేవారు, ఎక్కడ చూసినా నువ్వే కనపడుతున్నావు అంటే ఎస్కేప్ ప్లాన్ చేస్తున్నామో అని డౌట్ వాళ్ళకి. ఓకే అండి. అలా ఉంటాగా ఎవరైనా మా జైల్లో ఖైదీ చచ్చిపోతే, ఏదైనా జబ్బు చేసి ఆ జబ్బు వచ్చి నేను చచ్చిపోతానేమో ఈ భయం, ఇటువంటి ఆందోళన. ఓకే అండి. సాయంత్రం లాకప్ వేసినా నిద్రపోయేవాడిని కదా, కట్టడాల దగ్గర కూర్చుని అలా బయటికి చూస్తూ ఉండేవాడిని. నా కళ్ళ ముందు ఎన్నోసార్లు చల్లారిపోతూ ఉండేది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. అన్నం తినేవాడిని కాదు, అన్నం ప్లేట్ చూస్తే పురుగుల కింద కనపడేది. ఒకసారి అప్పుడు ఉన్న సూపరింటెండెంట్ చాలా కఠినాత్ముడు అనమాట. ఓకే అండి. అసలు ఖైదీల పట్ల ఎంతో క్రూరంగానూ వ్యవహరించాడు ఆయన. ఓకే అండి. గోంగూర వారంలో 3 సార్లు గోంగూర పెట్టేవాడు. ఆ గోంగూరలో ఎంత పసర పురుగులు ఉంటే అది కూడా రుబ్బేసి పెట్టేసేవారు. అయ్యో. లేకపోతే ముల్లంగి. ఖైదీలు రోజు ఏడుస్తూనే ఉండేవారు ఫుడ్ విషయం దగ్గరికి వచ్చేవాడికి. అలా మజ్జిగ పోసుకుంటే అంత బొంత పురుగులు అలా పైకి తేలి ఖైదీల పురుగు అది తీసుకుని అలా పాడేసుకుని తాగేవారు వాళ్ళు. నాకు వామిటింగ్ అయిపోయేది. వాళ్ళు అనేవారు, అన్న నువ్వు అలా తినకపోతే చచ్చిపోతాం మనం ఇక్కడ, ఏదో రకంగా మొత్తం మనం ఏదో బతికి వెళ్ళాలి అని అంటూ ఉండేవారు వాళ్ళు. ఓకే అండి. నాకు అసలు ఎక్కేది కాదు. చాలా భయంకరమైనటువంటి శిక్షలు అనుభవించాం మేము. అప్పుడు ఇలా మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యి దాదాపు 12 కేజీలు బరువు తగ్గిపోయా. ఓకే అండి. నేను 4B బ్లాక్లో ఉండేవాడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో. 4A బ్లాక్లో డకైటీ మటర్లు చేసే ఖైదీలు సపరేట్గా ఉంటారు. అంటే డకైటీ మటర్లు అంటే రాత్రి మాటలు మీ ఇంటికి వచ్చి తలుపులు పగలు కొట్టి ఇంట్లో వాళ్ళందరినీ చంపి బంగారం డబ్బు పట్టుకుపోవటం, లేదా దారి దోపిడీలు, మనుషులు చంపేసి పట్టుకెళ్ళిపోవటం. అది ఓకే. మాదేమో మామూలుగా వ్యక్తిగత కక్షలతో చేసిన మటర్లు ఇది. ఆ బ్లాక్లో మా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందినటువంటి చేరుగుండి రాజశేఖర్ బాబు అని, వాళ్ళ నాన్నగారు తహసీల్దార్. మళ్ళీ ఓకే. ఈయన ఫ్రెండ్స్ తోటి ఉండి ఈయన మర్డర్ కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఆయనకి లైఫ్ పడింది. ఆయన నాకు ఎప్పుడు 1993లో ఏలూరు సబ్ జైల్లో నాకు పరిచయం ఆయన. తర్వాత ఆయనకి లైఫ్ పడి ఆయన రాజమండ్రి జైలుకి వచ్చాడు. మేము బెయిల్ మీద బయట ఉన్నాం. ఓకే. ఆయన నన్ను చూసి పాత పరిచయాన్ని బట్టి పిలిచి చూస్తున్నాడంట చాలా రోజు నుంచి.
మీకు ఏమైనా జబ్బు చేసిందా అని అడిగాడు. ఎందుకు అలా అడిగారంటే, దాదాపు మీరు సన్నగా అయిపోయారు, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి. నేను వచ్చిన ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఒక 40 మంది చచ్చిపోయారు ఇలాగా. మెంటలొచ్చి సూసైడ్‌లు చేసుకుని, ఓకే అండి. బెంగ పెట్టుకుని, మీరు ఇలాగా బెంగ పెట్టుకుని చచ్చిపోతే సూపరింటెండెంట్ మిమ్మల్ని చూసి బెంగ పెట్టుకున్నావు అని చెప్పి గేట్ ఓపెన్ చేసి ఇంటికి వెళ్ళిపో అనడు. మీరు చచ్చిపోయారంటే ఇంటికో టెలిగ్రామ్ పంపుతాడు. మీ అమ్మ నాన్న అంబులెన్స్‌కి డబ్బు వేస్ట్ అనుకుంటే ఇక్కడే 10వ నెంబర్ తోటను అందులో కప్పెడతారు అన్నాడు. ఆ మాటకి ఇంకా భయం వేసింది. అప్పుడు చెప్పా, నాకు మనశ్శాంతి లేదండి. హ్మ్. ప్రతి నిమిషం నిద్ర పడదు. నిద్ర పట్టినా ఉలిక్కిపడి లేచిపోయేవాడిని. ఓకే. ప్రతి నిమిషం నా మనసులో ఉన్న ఆలోచన నేను చచ్చిపోతాను ఇక్కడ. హ్మ్. నా భార్య ఒక్కడే కొడుకెళ్ళి జ్ఞాపకం వస్తూ ఉండేవారు. అసలు ఆ జైల్లో చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. ఓకే అండి. ఆ చివరికి ఈ చివరికి వెళ్ళి అంటే ఖైదీలు కనపడిన ప్లేస్కి వెళ్తాయి. కళ్ళ నీళ్ళు కారిపోతామండి. మళ్ళీ మొహం కట్టుకుని వచ్చేవాడిని. ఓకే అండి. అంత మానసికమైనటువంటి సంక్షోభంలో పడిపోయా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు జైలు నుంచి రిలీజ్ అవుతారని నేను చెప్పను కానండి, మీకు ధైర్యం వచ్చే మాట చెప్తాను అన్నాడు. ఏం చెప్పండి అన్న. ఆదివారం మన జైల్లోనికి థామస్ ఆచార్య గారని విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ఒక పాస్టర్ గారండి ఆయన. యేసు ప్రభు గురించి చెప్తాడు. ఆయన మాట ఏనంటే మీకు ధైర్యం వస్తానండి. నాకు ఆ మాటకి చాలా కోపం వచ్చింది. ఫస్ట్ నుంచి నేను దుర్మార్గుడినే చిన్నప్పటి నుంచి. కానీ ఇంకా భయంకరమైన దుర్మార్గత ఏంటంటే, యేసు ప్రభు పేరంటే ఒళ్ళు మాట నాకు. ఓకే అండి. యేసు ప్రభు గురించి ఎవరైనా చెప్తున్నా, ఒకసారి మా ఊర్లో లూథరన్ చర్చ్ అని రైల్వే స్టేషన్ రోడ్లో ఉంటుంది. ఓకే అండి. అక్కడ క్రిస్మస్ చేస్తుంటే నేను మా చైర్మన్ కొడుకు వెళ్ళి ఫుల్గా తాగిలి బేబా ఆపేసాం అక్కడ. ఆహా! మీ ఇంట్లో చేసుకోండి, నీ రోడ్డు మీద ఏంటిది అని చెప్పేసి పెద్ద గొడవ చేస్తే ఆపేశారు వాళ్ళు. ఓకే అండి. సంవత్సరానికి ఒకసారే కదండి పండగ అన్నారు. హ్మ్. సంవత్సరానికి ఒకసారైనా మీ ఇంట్లో చేసుకోండి, ఇక్కడ కాదని. హ్మ్. చర్చికి వెళ్ళిన వాళ్ళని పచ్చిబూతులు తిట్టుకోండి, యేసుప్రభుని తిట్టుకోండి. అంటే నాకేంటంటే, మన ఈ మతం అనేది అమెరికా వాళ్ళ మతం అని, ఇది తక్కువ కులం వాళ్ళ మతం అని, చుట్టుపక్కల పెరిగిన వాతావరణంలో వాళ్ళు చెప్పిన నరనరాల్లో జీర్ణించిపోయింది ఈ మాట. హ్మ్. ఇది మన కులానికి సంబంధించింది కాదు, మన దేశానికి సంబంధించింది కాదు, హ్మ్. మన దేవుడు కాదని ఒక దురాభిప్రాయం. అవును. అప్పుడు నేను అన్నాను, మాకు చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారులే, నాకు అవసరం లేదులే అని చెప్పి వెళ్ళిపోతాను. ఆయన ఒక్క మాట అండి, ఒక ప్రశ్న అన్నాడు. ఏంటన్నా? మాది నరసాపురం అండి, మీ తాడేపల్లిగూడు. మా ఊర్లో సూర్యుడు, మీ ఊర్లో సూర్యుడు ఉంటారా అన్నాడు. అదే పిచ్చి ప్రశ్న అది. ఈ ప్రపంచం అంతటిగా వెలిగివ్వడానికి ఒకడే సూర్యుడు ఉంటాడన్న. బాగా చెప్పారండి. ఇంకొక ప్రశ్న అండి, ఇప్పుడు మనం జన్మించడానికి తండ్రులు ఎంతమంది ఉంటారండి అన్నాడు. నాకు ఆ మాటకు మంటెక్కిపోయింది. ఈ భూమి మీద ఎవడ పుట్టినా ఒకడే తండ్రి ఉంటాడో, మరి నీకు ఎంతమంది తండ్రులు ఉన్నారు నాకు తెలియదు అన్న కోపంతో. అయ్యో! ఆయన కోపగించుకోకండి, మనం జన్మించడానికి ఒక తండ్రి ఎలా ఉన్నాడో, ఈ లోకం అంతటికి వెలిగివ్వటానికి ఒక సూర్యుడు ఎలా ఉన్నాడో, ఈ ఆకాశానికి భూమికర్తకి సృష్టికర్త ఒక్కడేనండి, ఆయన యేసు ప్రభు అన్నాడు. నాకేమో నచ్చలేదు ఆ మాట. నా మనసులో అనుకున్నాను, ఈ మత మార్పిడి వెళ్ళి జైల్లో కూడా ఉంటారా ఏంటనుకుంటే వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయాను. సరే, నా బ్లాక్కి వెళ్ళిపోయాను. మరుసటి రోజు 2 రోజుల తర్వాత సండే వచ్చింది. ఉదయం 8 గంటలకి నా రూమ్కి వచ్చాడు. మీరు ఒంటరిగా ఇలా ఆలోచించుకుంటా ఉంటే మీకు మెంటలు వచ్చేద్దండి. దాదాపు 150-200 మంది ఖైదీలు ఉంటారు, పాటలు పాడతారు, పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు. నచ్చలేదు అనుకోండి, మీకు మధ్యలో వెళ్ళిపోండి అన్నాడు. ఆ మాట నాకు నచ్చింది. నచ్చకపోతే మధ్యలో వెళ్ళిపోండి అన్నాడు కదా అని మళ్ళీ ఆలోచించా. ఈ జైల్లో 1800 మంది ఖైదీలు ఉన్నారు. నేను ఎవరి కోసం అయితే మర్డర్ చేశానో నా స్నేహితులు ఇద్దరు ఉన్నారు. వీళ్ళెవరో నన్ను పట్టించుకోవట్లే. నాకు సంబంధం లేని వ్యక్తి, ఎప్పుడో సబ్ జైల్లో పరిచయం అయిన వ్యక్తి వెళ్తే నష్టమే వచ్చిందిలే, నచ్చకపోతే వెళ్ళిపోమన్నాడు కదా అని చెప్పి ఆయన కూడా వెళ్ళినప్పుడు అందరూ కూర్చున్నారు, పాటలు పాడుతున్నారు. నన్ను తీసుకెళ్ళి ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టాడు. ఒక పావు గంటకి థామస్ ఆచార్య గారు ఆయన పాస్టర్ గారు వచ్చారు. ఆయన అన్నారు, మనందరూ లేచి నిలబడి వాక్యం చదువుకుందాం అంటే, అప్పుడు బాగోదు కదా వాళ్ళందరూ నుంచుంటే నేను కూర్చుంటాను, ఫార్మాలిటీకి నుంచుంటే బైబిల్లోంచి ఆయన ఒక వాక్యం చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రికలో 6:7 నన్ను తీసుకెళ్ళిన ఫ్రెండ్ నాకు ఇలా చూపిస్తున్నాడు దాన్ని. అందులో ఏముంటుందంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తనం ఆ పంటను కోయను అని దాని గురించే చెప్తూ, ఇప్పటి వరకు ఉపధ్యాయ అనేటువంటి ప్రవక్త రాసినటువంటి ఒకే ఒక అధ్యాయం ఉంటుంది 15 ఇప్పటివరకు నువ్వు ఏదైతే చేసావో అదే నేను ఎత్తి మీదకి వస్తాను చెప్పాడు. నాకు కొంచెం షివరింగ్ వచ్చింది. నువ్వు ఏది విత్తుతో అది కోసుకుంటావు అన్న దాంట్లో ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఇప్పటివరకు నేను ఏం చేశాను, 3 మర్డర్లు చేశాను, 4 అటెంప్ట్ మర్డర్లు చేశాను, ఇంకా కొన్ని కేసులు, మొత్తం 18 కేసుల్లో కొన్ని కుటుంబాలను నాశనం చేశాను. అంటే నా నెత్తి మీదకి రావటం అంటే నేను జైల్లో చచ్చిపోతాను అనమాట అని ఆలోచిస్తున్నా. ఓకే అండి. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఇప్పుడు ఒక అంతకుడిగాను, ఒక దొంగగాను, నేరస్తుడిగా జైలుకి వచ్చావు, శిక్షపడి కొన్ని సంవత్సరాలు జైలు చేసిన తర్వాత ప్రభుత్వం ఒకవేళ దయతలిచి నీకు క్షమాభిక్ష పెట్టి నీ సత్ప్రవర్తన చూసి నిన్ను విడుదల చేయొచ్చు ప్రభుత్వం. కానీ అసలైన జైలు ఒకటి ఉంది, పాపం అనే జైలు. ఆ జైలు నుంచి రిలీజ్ అవ్వకుండా చస్తే గనక నీకోసం భయంకరమైనటువంటి ఒక పాతాళం కాసు కూర్చుని ఉంది. ఎవడైనా చచ్చిపోతే ఈ లోకంలో 2 స్థలాలకు వెళ్ళాలి,
ఒకటి ఓకే. నరకం, ఒకటేమో మోక్షం. నరకం అనేది సినిమాల్లో చూపించినట్లుగా అక్కడ ఏదో బజ్జీ లేపినట్టు ఆపడం, కితకితలు పెట్టడం కాదు. ఓకే. యేసుప్రభు చెప్పాడు అక్కడ అగ్ని ఆరదో పురుగు సావదని. అక్కడ నువ్వు ఎప్పుడూ కాలుతూనే ఉంటావు కానీ సావవు. అలాంటి భయంకరమైన శిక్ష పాపి కోసం కాసి కూర్చుని ఉంది. ఓకే అండి. కానీ నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించిన దేవుడు నువ్వు అలాగా నీ పాపంలో చచ్చి నువ్వు కాలిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఓకే. అందుకే ఈ బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 18:23 వచనంలో, దుష్టుడు మరణం నొందుటి చేత నాకేమైనా సంతోషం కలిగినా వాడు తన ప్రవర్తనను మార్చుకుని బ్రతకడమే కదా నాకు సంతోషం అంటున్నాడు. ఓకే అండి. పాపంలో చస్తే దేవుడు సంతోషించేవాడు కాదు. నీ ప్రవర్తన మార్చుకుని నువ్వు బ్రతికితే ఆయన సంతోషిస్తాడు. కానీ నీ ప్రవర్తన నీ అంతటి నువ్వు మార్చుకోలేవు. ఓకే అండి. యిర్మీయా ప్రవక్త కూడా ఆ మాటలు చెప్తాడు. నరులు సన్మార్గం ఏర్పరచుకుంటే వారి వశంలో లేదని. అలాగే బైబిల్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి అంటాడు, నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదనని. కానీ మనంతటా మనం ప్రవర్తన మార్చుకోలేం. మనం మార్చేసుకునేలాగా ఉంటే అసలు దేవుడితో మనకు పని లేదు. అవునండి. ఆ మాట నాకు కనెక్ట్ అయింది. ఎందుకంటే నా 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 భార్య, మా అమ్మ ఇలా ముగ్గురు, ఈ చిన్న పిల్లడు నా కొడుకు వసంతరాయుడు అన్ని తీసుకొచ్చారు అంతప్పుడు. ముగ్గురు మీద ఒట్టేయమనేవారు తాగనని. నేను ముగ్గురు మీద నెత్తి మీద చేసి ప్రమాణకం చేసేవాడిని ఇక నుంచి ఈ రోజు నుంచి తాగనని. మా మెట్లు దిగుతా అనుకునేవాడిని అంటే ఒట్టి తీసి గట్టి మీద పెట్టేసి మళ్ళీ తాగేసేవాడు. అయ్యో! అంటే నా ప్రవర్తన మార్చుకోవటం నా వల్ల కాదు. సాయంత్రం అయ్యేటప్పుడు తాగలేకపోతే ఉండలేని పరిస్థితి. కనుక యేసుప్రభు నీ ప్రవర్తన మార్చడానికి 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. ఓకే అండి. ఆయన భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన బ్రతికిన కాలంలో ఈ ప్రపంచానికి 2 ప్రశ్నలు అడిగాడు ఆయన. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవడో కూడా వాటికి ఆన్సర్ చేయలేకపోయాడు. శాస్త్రజ్ఞులు కానీ, పండితులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ, వేదాంతులు ఎవరైనా సరే యేసుప్రభువులో ఆయన అడిగిన ప్రశ్నకి ఎప్పుడూ చెప్పలేకపోయాడు. ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు? అంటే యేసుప్రభువులో పాపం ఉందని. అవునండి. అలా చాలామంది బ్రాహ్మణోత్తములు, పండితులు, జ్ఞానులు అన్నవాళ్ళు యేసుప్రభువులో నలకంతైనా పాపం పట్టుకోవాలని బైబిల్ చదివి వాళ్ళ పాపాలే అందులో కనపడి తిరిగి వాళ్ళే యేసుప్రభుకి సరెండర్ అయిపోయారని. అంటే ఒక పాపి అయిన మనిషిని రక్షించాలంటే పాపం లేని దేవుడు కావాలి. నీకు నాకు జన్మ కర్మలో పాపం ఉంది. ఆయన పుట్టుకలో పాపం లేదు. కన్య మరి గర్భాన్ని ఆయన ఉద్భవించాడు. ఓకే. కాబట్టి ఆయన అడిగిన మొదటి ప్రశ్నకి ఎవడ సమాధానం చేయాలి. రెండో ప్రశ్న ఏంటంటే, మీలో పాపం చేయనుడు ఎవడైనా ఉన్నాడా? మీలో పాపం చేయనుడు ఏ మనిషి అయినా అంతరాత్మను మోసం చేసుకుని పైకి నూరే నేను పాపం చేయలేదు, నేను పాపిని కదా అనుకోవచ్చాడు. కానీ ఆడు మనసాక్షిని మోసం చేసి చెప్పే మాట ఇది. అవునండి. ప్రతి ఊడికి ఆలోచనలో, ఊహల్లో, తలంపుల్లో, మాటల్లో అసూయ, ద్వేషాలతో ఎన్నో రకరకాలుగా హృదయం చెడిపోయి పాపులుగా ఉన్నారు. కాబట్టి అటువంటి పాపిని రక్షించడానికి పాపం లేని పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమమయుడు అయినటువంటి దేవుడు కావాలి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, నీకు బదులుగా సిలువ వేయబడ్డాడు. ఆయన అమూల్యమైన రక్తం కార్చాడు, చనిపోయాడు. యాక్చువల్గా నువ్వు చావాలి ఆ ప్లేస్లో, కానీ ఆయన చచ్చాడు అన్నారు. ఆ మాట నా గుండెలను బలంగా తాకింది. దానికి ఒక రీజన్ ఉంది. అప్పటికి నాకు శిక్ష పడలేదు, జైలుకి వెళ్ళలేదు. నా ఫ్రెండ్స్తో కలిసి ఒక సాయంకాలం ఏదో పార్టీకి వెళ్ళడానికి నా ఫ్రెండ్ ఒకడు కారు వేసుకొచ్చాడు, బయట ఉన్నాడు. నేను మా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు మా నాన్న అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నారో నువ్వు అని. మీకెందుకు అన్న. ఇప్పుడు మా నాన్న ఏమన్నాడంటే, నేను ఎవడైనా పొడిచి చంపేస్తే బాగుండరా, మాకు ఈ దరిద్రం వదిలిపోని అన్నాడు. ఆ మాట నాకు గుర్తొచ్చింది అక్కడ. జన్మనిచ్చిన తండ్రి నా శత్రువులను చంపేయాలని కోరుకుంటే సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడా? చుట్టూ కదా అంతా ఖైదీలు కదా, నా మోకాళ్ళలో తలకాయ పెట్టుకుని కుళ్ళు ఏడ్చే చాలాసేపు. అని నాకు తెలియదు నేను చేసింది అంత పాపం అని. ముందు ఎంజాయ్ చేస్తున్నాం, ఎదురొచ్చాడంటే బలవంతం చంపుతున్నాం, ఇదంతా పాపం నాకు తెలియదు. ఎవడో చెప్పలేదు కూడా అప్పటి వరకు. తల్లిదండ్రులే గుళ్ళకెళ్ళి ఎవడో మనకి అలాగే చదివారు, మనకు అర్థమయ్యేది కాదు, వచ్చేసేవాడు అంతే పాపం పోయిందని. అప్పుడు అర్థమైన తర్వాత ఎంతో పశ్చాత్తాపం అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకొక థాట్ వచ్చింది, ఇంకో ఆలోచన. యేసుప్రభు నిన్నెందుకు క్షమించాడో, ఆయన తిట్టావు, ఆయన భక్తులను తిట్టావు, ఆయన క్షమించలేదు. నిజంగా ఇది నా లైఫ్లో ఒక వండర్ అనమాట. ఓకే. ఇది ఒక చాలా ఆశ్చర్యం. ఇది జరిగే కాన్సిక్వెన్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ నేను లోపల ఏమనుకుంటున్నాను అక్కడి నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. నా మనసులో ఇప్పుడు ఇలా నాకు అనిపించింది, యేసుప్రభు క్షమించడని. ఆయన చెప్తున్నప్పుడు నువ్వు ఎంతటి పాపమైనా సరే నువ్వు పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గర ఒప్పుకుంటే 86వ కీర్తన 5వ వచనంలో చెప్పాడు, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు. యేసుప్రభు క్షమించలేనటువంటి పాపి ఎవడో లేడు అంటున్నాడు. నేను ఇది ఆలోచిస్తున్నాను, ఆయన నన్ను క్షమించడని ఆయన చెప్పాడు. నాకు ఆన్సర్ దొరికేసింది, నాకు తెలిసిపోయింది ప్రభువు నన్ను క్షమించి ఆయన నిజమైన దేవుడని నేను అర్థం చేసుకున్నాను. అలా విధంగా నేను
యేసుప్రభు రక్తంలో కడగబడటం ద్వారా ఆయన రక్షణ పొందాను. తర్వాత జైల్లో ఉంటూ బైబిల్ చదువుతాం, ఆదివారం వెళ్ళటం, నాకు తెలియని విషయాలు నా సీనియర్ అయినటువంటి ఆ రాజశేఖర బాబుని అడగటం, లేదా ఆదివారం వచ్చే తావాస్ ఆచార్య గారిని అడగటం. ఎక్కువ టైం రోజుకి 8 గంటలు, 9 గంటలు బైబిల్‌తోనే గడపటం. ఓకే అండి. అప్పుడు సూపరింటెండెంట్ గారు మంచాయన. నాకు వర్క్‌షాప్‌కి వెళ్ళకపోయినా ఏమనేవాడు కాదు ఆయన. హ్మ్. బైబిల్‌లో నేను ఆదికాండంలో యోసేపు అనే అతను చరిత్ర చదివినప్పుడు జైల్లో నా లైఫ్ అంతే. సేమ్ ఆయనకి ఎలా జరిగిందో నాకు అంతే. మా సూపరింటెండెంట్ నన్ను బాగా లైక్ చేసేవాడు. ఆళ్ళతో షటిల్ ఆడేవాడిని. హుహు. మిగతా ఖైదీల గురించి చెప్పి నన్ను చూడమనేవాడు. హ్మ్. తర్వాత ఆఫీసర్స్ అందరితో షటిల్ ఆడేవాడు. చాలా క్లోజ్‌గా ఉండేవారు. విశ్వేశ్వరరావు గారని జైలర్ గారు ఉండేవారు. బయట 7 మర్డర్లు చేసినా, 10 మర్డర్లు చేసినా ఆయన చూడగానే ప్యాంట్ తడిసిపోవాల్సిందే. హుహు. ఆయన అందరూ పులొత్తుంది అనేవారు జైల్లో. అలాంటి విశ్వేశ్వరరావు బ్రాహ్మణుడు అనమాట ఆయన. రిటైర్ అయిపోయి రాజమండ్రిలో ఉంటున్నారు. ఓకే అండి. ఆయన టవర్ అంటే మాకు జైలుకి మధ్యలో ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అది. అక్కడ సిఐ పోస్ట్ అనమాట ఆయన జైలర్ గారు. పెద్ద జైలర్ అంట. ఓకే అండి. నాకు ఆత్మ మైక్‌లో 4202 గుండాబత్తులు గోపి ఎక్కడున్న టవర్ దగ్గర రావాలని గౌరవించేవాడు ఆయన. మిగతా వాళ్ళు భయపడిపోయేవారు. అంటే ఏదన్నా చేసాడేమో ఈడు అది పనిష్మెంట్ కోసం పిలుస్తారేమో అని. కానీ ఆయన అక్కడ కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడేవాడు నాతోటి. హ్మ్. నేను తర్వాత కొత్త నిబంధన చదివినప్పుడు నాకు ఇది ఎవరైతే ఉంటాడు కదా, పౌలు మాట్లాడతాడు, ఫెలిక్స్. భయపడి తర్వాత చెప్తే కానీ వెళ్ళిపోంటావు కదా, అలా వెళ్ళిపోమని ఈయన. అలా నా లైఫ్లో నేను దాన్ని అదే నాకు అన్వయించుకున్నాను జోసెఫ్ స్టోరీ. ఓకే అండి. అంత ఖైదీలతో కానీ మిగతా ఖైదీలు అన్న అని వదిలేవారు కాదు. మిగతా బ్లాకుల నుంచి ప్రేయర్ చేయించుకుంటూ వచ్చేవారు. బైబిల్ గురించి ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే జైల్లో బైబిల్ చదివి జైల్లోనే ఆదివారం ఒకరోజు వస్తారు పాస్టర్ గారు. ఉత్త రోజుల్లో ఖైదీలకి వాక్యం కూడా షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా దేవుడు గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో. నిజమే దేవుడు నా నేత్రాలు తెరవబడి లాస్ట్లో ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాడు. నేను సీఎం అయిన సందర్భంగా సత్ప్రవర్తనతో 10 సంవత్సరాల శిక్షాకాలం పూర్తి చేసిన జీవిత ఖైదీలకి నేను క్షమాభిక్ష పెడతానండి. అది అధికారం సీఎంకి ఉంది. ఓకే అండి. లైఫ్ సుప్రీంకోర్టు జడ్జి లైఫ్ వేసిన తర్వాత దాన్ని మార్చడానికి ఎవరికి లేదు ఇంకా. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సీఎంకి ఉంది దానికి. అలాగే ఉరి శిక్షను రద్దు చేయడానికి రాష్ట్రపతికి ఉంది అధికారం. అవునండి. అవును. సరే ఆయన అన్నాడు, మా జైలు నుంచి దాదాపు 205 మంది లిస్టు సెక్రటేరియట్కి జానారెడ్డి గారు హోంమంత్రి పంపమంటం వెళ్ళింది. ఓకే అండి. ఆగస్టు 15వ తారీఖు నాడు మా 550 మంది లైఫర్స్ ఉన్నారు మొత్తం. అందులో 205 మంది సెలెక్ట్ అయ్యారు. నాకు 10 years కంప్లీట్ అయింది. ఓకే అండి. ఆగస్టు 13 శుక్రవారం సాయంత్రం మా జైలు సూపరింటెండెంట్ సాయినాథ్ రెడ్డి గారు, మా జైలు డీఐజీ మహేందర్ రెడ్డి గారు వచ్చి, ఈ వేరు బ్లాక్లో ఉన్న వాళ్ళని రిలీజ్ చేయడం మనకి చాలా కష్టం, వీళ్ళందరినీ 1 year బ్లాక్ అని సినిమా హాల్ అంత ఉంటుంది, ఓకే, అందులోకి మమ్మల్ని మార్చేసి ఆ బ్లాక్లో ఉన్న ఖైదీలని మిగతా బ్లాకులకి పంపించేశారు. ఓకే అండి. శనివారం సాయంత్రం భోజనం పెట్టారు. 5:30కి 6ంటికి లాకప్ వేశారు. తెల్లవారితే రిలీజ్ అవుతా ఉన్నటువంటి హ్యాపీ మూడ్లో ఉన్నాం. ఇంతలో ఒక దుర్వార్త వచ్చింది. ఈ 205 మందిలో 197 మంది రిలీజ్ అవుతున్నారంట. 8 మంది పేర్లు సీఎం రిజెక్ట్ చేశాడంట. ఓకే అండి. 8 అని అంకి తెలిసింది తప్ప పేరు తెలియదు. ఓకే. కాబట్టి 205 మందికి టెన్షన్ పట్టుకుంది. నా పేరు తీసేయడమో, నాకు భయం, వాడి పేరు అలా అంత భయంకరమైన వాతావరణాన్ని ఫేస్ చేసాం. ఓకే అండి. తర్వాత మా డిఐజీ మా సూపరింటెండెంట్ వచ్చారు. వచ్చి ఇదిగో గవర్నర్ దగ్గర నుంచి వచ్చినటువంటి జివో కాపీ ఇది, ఈ లిస్టులో మేము ఎవరి పేర్లు అయితే చదువుతాం వాళ్ళు మీరు బయటకు వచ్చేయండి అన్నారు. ఫస్ట్ పేరు కదిర్ అని, అతను హైదరాబాద్లో చార్మినార్ ఉంటుంది, చార్మినార్ నానుకునే చార్మినార్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, దాంట్లో హెడ్ కానిస్టేబుల్ అతను. కదిర్ని పిలిచారు. కదిర్ ఏం చేశాడంటే, అప్పట్లో హిందూ ముస్లిమ్స్కి ఏదో గొడవ అయితే ఓల్డ్ సిటీలో ఆ చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ సత్య గారు అని, ఓకే, ఆయన ఈ హిందువులకు ఏదో సపోర్ట్ చేశాడన్న డౌట్తో ఈ రైఫిల్తో కాల్చి చంపేశాడు ఆయన. అయ్యో. కదిరి అనేటువంటి హెడ్ కానిస్టేబుల్ తీసుకెళ్ళిపోయారు బయటికి. రెండోది గంగిరెడ్డి అని ఆయన పేరు బాలయ్య అని, గుంటూరు జిల్లా, ఇప్పుడు మిలిటరీలో జాబ్ చేసేవాడు 40-50 ఏళ్ళ కిందట. ఓకే అండి. ఆయన తోటి జవాన్లతో గొడవ వచ్చి ఆయన రైఫిల్తో దాన్ని కాల్చి చంపేశాడంట. ఆయనకి 65 ఏళ్ళు పైన ఆయన తీసుకెళ్ళిపోయారు. 14 ఏళ్ళు చేశాడు అప్పటికే జైలు. మూడవది గంగిరెడ్డి అని, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం దగ్గర, వాడు ట్రైబల్ అనమాట. నాటు తుపాకీతో భార్యని చంపిన కేసులో వచ్చాడు, వాడిని తీసుకెళ్లారు. నేను ఆర్మ్స్ యాక్ట్ పెట్టి ఉంటుంది గవర్నమెంట్, గన్తో కాల్చిన వాళ్ళనే, బాంబులు గన్తో కాల్చిన వాళ్ళని గవర్నమెంట్ ఆపేస్తుంది అనమాట. ఆ సెక్షన్ పెట్టి ఉంటారు, మనం కత్తులతోటే కదా చంపాం, రిలీజ్ చేస్తారులే అని కొంచెం ధైర్యం తెచ్చుకోండి. ఓకే. 4వ పేరు పైబోయిన వెంకటరామయ్య అని పిలిచారు. ఓకే. నాకు మొత్తం ఒళ్ళంతా తడిచి చెమటలు పట్టేసినాయి. మీ టీంలో మెంబర్ అండి? వాడు వెంకటరామయ్య అన్నవాడేమో వాడు 2వ ముద్దాయి, వాడు తమ్ముడు పైబోయిన రవి అని 1st ముద్దాయి. ఆడు చెంచల్గూడ జైల్లో ఉంటున్నాడు, అండ్ పనిష్మెంట్ మీద అక్కడ పెట్టారు కదా. ఓకే అండి. అంటే జైల్లో మధ్యలో గొడవ జరిగింది.
వార్డర్స్‌కనే మా కేసులో ఉన్న ఇద్దరు అన్నదమ్ములకి గొడవ జరిగింది. ఓకే అండి. కొట్టుకున్నారు. ఓకే అండి. అప్పుడు నా కేసులో మొదటి ముద్దాయిని పైబెన్ రవి అన్నవాడినేమో కడప సెంట్రల్ జైలుకి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళ అన్నయ్యనేమో వెంకటరామయ్య అన్నవాడినేమో విశాఖపట్నం జైలుకి ట్రాన్స్ఫర్ చేశారు. హ్మ్. అయితే విశాఖపట్నం జైలుకి వెళ్ళిన వెంకటరామయ్య ఏం చేశాడంటే హైకోర్టులో మళ్ళీ ఒక రిట్ పిటిషన్ వేశాడు. ఓకే. నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నన్ను కలవడానికి వైజాగ్ చాలా దూరంగా ఉంది, తాడేపల్లి దగ్గర రాజమండ్రి జైలుకి పంపమని. ఓకే. ఆ జడ్జి యాక్సెప్ట్ చేసి 8 నెలలకి ఈయన్ని ఇక్కడికి పంపించాడు. ఓకే. వాడు 1A బ్లాక్లో ఉండేవాడు, నేను 4B బ్లాక్లో ఉండేవాడు. ఓకే అండి. అటువంటి వెంకటరామయ్య నన్ను పిలవగానే మరి ఆడిది నాది ఒకటే కేసు, ఒకటే సెక్షన్, ఒకటే శిక్ష. హ్మ్. నాకు చాలా టెన్షన్ పట్టుకుంది. సరే అని తీసుకెళ్ళిపోయారు. ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ లాకప్ వేసేసారు, తాళం వేసుకుని జైలర్స్ వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఓకే. మిగతా ఖైదీలందరూ నా దగ్గరికి వచ్చి అన్న ఏంటి మీద బాంబులు కేసా, గన్ కేసా ఇది అంటారు. ఊళ్ళో బాంబింగ్ మర్డర్ జరిగింది కానీ మా ఫ్రెండ్స్ చేసింది, నేను లేను అందులో. ఆ కేసు కొట్టేశారు కూడా. ఓకే అండి. ఒక 5 నిమిషాల తర్వాత నాగేంద్ర అని ఒక జైలర్ వచ్చాడు. గుండాబద్దలు గోపి అన్నాడు కన్నడాల దగ్గర నుంచి. అప్పుడు నాకు ఫస్ట్ నేను చర్చికి వెళ్ళినప్పుడు ఉన్న వాక్యం నాకు మైండ్లోకి వచ్చింది. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తాను అన్నట్టు. జైల్లోనే నా సమాధానం కొంటా అనుకుని బెడ్డింగ్ దగ్గరికి వెళ్తున్నాను. బెడ్డింగ్ అవసరం లేదు వెళ్ళరా అన్నాడు. ఓకే అండి. నిజంగా అప్పటికప్పుడే చచ్చి అప్పటికప్పుడే బతుకుతున్నట్టు ఉంది. రేపు నువ్వు రిలీజ్ అవుతున్నావు అని చెప్పాడు. ఎలాగండి అసలు? ఇది అలాగే చెప్తాను మీకు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ వెంకటరామయ్యను రవి అన్న వాళ్ళు ఇద్దరు జైలర్స్తో గొడవ పడుతున్నారు కదా. హ్మ్. ఆ గొడవ పడే టైంలో ఒకడు కృష్ణా జిల్లా అవనగడ్డ కోటి అని ఒకడు ఖైదీ పరిగెత్తుకుని ఎగిరికి వచ్చాడు. హ్మ్. అన్న మీ ఫ్రెండ్స్ ఇద్దరికైనా జైలర్స్కి గొడవ అవుతుంది అన్నాడు. ఇది నాకు ఈ వెంకటరామయ్య అన్నవాడు అంటే నాకు అన్నదమ్ములు లేరు కదా, నా సొంత అన్నగారిలో భావించి ఆడు అంతే నన్ను అంత ప్రేమించాడు. ఓకే. నన్ను సొంత ముళ్ళగా చూసేవాడు. సార్ నాకు 2 కాళ్ళు ఏదో పడిపోయినట్టు అయిపోతే ఆడే పాపం కొబ్బరి నూనె రాసి కాళ్ళకి కొబ్బరి నూనె రాసి నొక్కటం మామూలుగా కాదు. ఇంకా నన్ను సొంత తమ్ముడుగా నా దగ్గర డబ్బు లేకపోతే గోల్డ్ ఇచ్చి పెట్టుకోరా అంటాం. ఓకే. ఎన్నో హెల్ప్ చేసేవాడు. అలాంటిది ఆడి మీద ఉన్న దురాభిమానంతో ఆ ప్రేమతో ఆ గొడవ జరిగే స్పాట్కి మా వాడి మీద ఎవడో కొడతాడు అంత చూద్దామని వెళ్తున్నాను ప్రభుని నమ్ముకుని కొత్తలో. ఓకే అండి. కొత్తలో అంటే 1 year పైన అవుద్ది. జైల్లో. అప్పుడు నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఒకటి జరిగింది. బైబిల్లోంచి ఒక వాక్యం నాకు పదే పదే జ్ఞాపకం రావడం మొదలెట్టింది. అది సామెతల గ్రంథం 26:17 ఒక మాట ఉంటుంది. తనకు పట్టణ జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవి పట్టుకు లాగేవాడితో సమానుడని. నేను ఆలోచించాను. అంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడని అనేకులు చెప్తే విన్నాను కానీ అది నా అనుభవంలోకి ఫస్ట్ టైం వచ్చింది. నేను రోజు వాక్యం చదువుతున్నా నాతో ఏం మాట్లాడలేదని అనుకునేవాడు నేను. వాళ్ళు చెప్పే మాట నమ్ముద్దేశది కాదు. కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్లోకి వచ్చేటప్పటికి అవును కుక్క చెవి పట్టుకుంటే కరుస్తుంది కదా, నా సంబంధం లేని గొడవకి వెళ్ళొద్దని ప్రభు చెప్తున్నారేమో అని చెప్పేసి నేను వెనక్కి రావటం, దాంట్లోంచి నేను తప్పించబడటం, నా ఫ్రెండ్స్ ఇద్దరిని కడప ఒకడిని విశాఖపట్నం ఒకడిని పనిష్మెంట్ మీద పంపటం. కడపలో మళ్ళీ నా ఫ్రెండ్ ఏం చేశాడు, అక్కడ కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మీద చెప్పేసాడు. మళ్ళీ వాడిని అక్కడ నుంచి తీసుకెళ్ళి చర్లపల్లి జైలు వేశారు, అయ్యో హైదరాబాద్. సరే ఈ వెంకటరామయ్య అన్నవాడు వీడిని తీసుకెళ్ళారు కదా. సరే ఆ విధంగా 2004 ఆగస్టు 15 సాయంత్రం నేను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రభు మహాకృపను బట్టి ఇప్పటి వరకు సజీవంగా అలాగా తాడేపల్లిగూడలోనే భాగ్యలక్ష్మిపేటలో కర్మేల్ ప్రేయర్ ఫెలోషిప్ అని ఇలా స్టార్ట్ చేసి ఓకే అండి ఇప్పుడు ఒక చర్చ్ మినిస్ట్రీ నడుపుతున్నాం. చాలా సంతోషం అండి. చాలా విలువైన సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు. నిజంగా దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందో, వాక్యం ఒక మనిషిలోకి వెళ్తే ఎలా మారుస్తుందో నిజంగా ఇది సజీవ రుజువు. అంటే ఇదంతా విన్నప్పుడు ఇంకా ఆ సమయంలో ఒకవేళ ప్రభు వాక్యం మిమ్మల్ని దర్శించకపోయి ఉంటే, దేవుని ప్రేమ మీకు తెలియకపోయి ఉంటే మీ లైఫ్ని మీరు ఎలా ఉండేదంటారు అసలు? ఇప్పుడు ఎలా ఉండేదంటే నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేను శిక్ష చేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద రౌడీ షీటర్స్ అందరితో, మర్డరర్స్ అందరితో నాకు లోపల పరిచయాలు ఉంటాయి. ఓకే అండి. వాళ్ళతో పోల్చుకుంటే మేము చాలా తక్కువ. ఓకే. నా స్నేహితుడు ఉన్నాడు అవనగడ్డ దగ్గర యాకనూరు అని, శివరావు అని, గుడివాకి శివరావు అని. ఓకే అండి. 5గురిని చంపి తలకాయలు తీసుకుని ఒక గోను సంచులో పెట్టుకుని మరబోటు వేసుకెళ్ళి సముద్రంలో పడేసి వచ్చినాడు. అలాగే గుంటూరులో డాగల్ సీన్ అని ఉన్నాడు. డాగల్ సీన్ పేరు చెప్తే హోంమంత్రి కూడా భయపడే పరిస్థితులు ఆ రోజుల్లో. ఓకే అండి. అలాంటి వాళ్ళు ఒకవేళ యేసుప్రభు ఒక వ్యక్తిని దర్శించకపోతే, ఎవరో అక్కర్లేదు, నా కేసులో నా స్నేహితుడాడు, వాడు నేను బాల్య స్నేహితులు, పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా వాడి పేరు చెప్తే గడగలాడిపోయేది, పైబోయిన రవి అని. ఓకే అండి. వాడు నేను లోపలికి వెళ్ళినప్పుడు నేరస్తుడిగా వెళ్ళా జైలుకి, ఖైదీగానే లోపల ఉన్నా. బయటకు వచ్చేటప్పటికి క్రీస్తు ఖైదీగా వచ్చా. అవునండి. నా స్నేహితుడు ఎలా వెళ్ళాడు అలాగే వచ్చాడు. కాబట్టి వాడు మళ్ళీ వచ్చాడు, హత్య చేశాడు, ఆడు హత్యగా వించబడ్డాడు. అయ్యో. వాడిని ఏలూరులోను జిల్లా కోర్టులో జిల్లా జడ్జి దగ్గర సంతకం పెట్టి, అంటే కండిషన్ బెయిల్ అనమాట, ఓకే. కిందకు వచ్చి స్కార్పియోలో కూర్చున్న వాళ్ళని పిస్టల్స్తో కాల్చి చంపేశారు. నా కేసులో A1 ముద్దాయని. ఆ తర్వాత అలా చాలామందిని, కొంతమంది డెడ్ బాడీస్ కూడా లేవు,
ఓకే. అలాగా నా బ్యాచ్‌తో తిరిగినోళ్ళు చాలామంది మర్డర్ అయ్యారు. కొంతమంది రోగాలతో చచ్చిపోయారు. అయ్యో! ఒకవేళ యేసుప్రభువే గనుక నన్ను దర్శించకపోతే నేను ఇలా నేను కూడా ఈ పాటికి ఎవడో ఒకడి చేతిలో చచ్చిపోదును. హ్మ్. ఇప్పుడు ప్రభువు చెప్పాడు కదా! కత్తి పట్టుకున్నోడు కత్తికే అయిపోతాడని. అవునండి. అలాగే మనం అదే ఫీల్డ్‌లో ఉంటే గనక చచ్చిపోవటం లేకపోతే ఏదో రోగం వచ్చో ఓవర్ డ్రింక్ చేసేవాడిని నేను. హ్మ్. కూర్చున్న చోట నుంచి 4 రోజులు లేకుండా తాగుతూ ఉండేవాడిని. అయ్యో! హ్మ్. పగలు రాత్రి తేడా లేకుండా తాగేవాడిని. ఎన్నో సార్లు వామిటింగ్ చేసుకుంటే బ్లడ్ పడిపోయేది. ఆ! అలానే అలాగే ఏదేదో పోయేవాళ్ళం. ఒకవేళ బతుకున్నా ఇప్పుడు 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బతికినా దేవుడు లేని జీవితం వేస్ట్ కదా! అవును కదండీ. కానీ అది యేసుప్రభు దయ, ఆయన అనాథ సంకల్పం అని నేను నమ్ముతాను. ఒకవేళ ఆయన దగ్గరికి రాకపోతే ఈ వాడికి ఏమవుతుందనేది అలాగే నాకు చూశాను. నా కళ్ళ ముందే పిర్రల మీద బయటికెళ్ళడం, నా కళ్ళ ముందు బెయిల్ మీద బయటికెళ్ళడం. ఎళ్ళి 4 రోజులకి ఏం చేసి ఒరేయ్! డాగలని సీన్ చంపేశారంటరా, ఒరేయ్! చెప్పుల సీన్ చంపేశారు, ఒరేయ్! కుక్కల పూర్ణాన్ని చంపేశారంటరా, ఇలా లోపల చెప్పుకోవటం. హ్మ్. ఒరేయ్! ముక్క సీన్ ఎలుగు రాణి చంపేశారంటరా. ఇవన్నీ అలాగే కదా! బయటికెళ్తాం శత్రువుల చేతులు. ఇప్పుడు మాకేమైందండి ఆ శత్రువులు? నేను యేసుప్రభువుని నమ్ముకున్న కొత్తలో నేను మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుతుంటే అందులో 22, 23, 24 వచనాలు ఉంటాయి కదా! నీ సహోదరుడితో నీకు ఏదైనా విరోధం ఉంటే ఆ బలిపీఠం దగ్గర నీ అర్పణ విడిచిపెట్టి మొదట నీ సహోదరుడు సమాధాన పడని. అది అర్థం కాక నా స్నేహితుని అడిగాను. బలిపీఠం ఏంటి? అర్పణ ఏంటి? సహోదరుడు ఏంటి? అని అడిగితే అప్పుడు చెప్పాడు. యేసుప్రభు నేను క్షమించాడు కదా! అలాగే నువ్వు శత్రువులను క్షమించాలి. నాకు మనసులో 2 కోరికలు ఉండేవి. ఓకే. ఒకటి నాకు ఈ లైఫ్ పట్టడానికి కారణం ఒకడున్నాడు చిన్నాయన. ఓకే. ఆ రోజు రాత్రంతా నాతో తాగాడు. నేనే మందు ఇప్పించాను అడిగి. ఓకే. రేపొద్దున నీ మీద చెప్పనన్నయ్య అని చెప్పాడాడు. హ్మ్. కోర్టులోకి వచ్చి చెప్పాడు సాక్ష్యం. ఆ! ఆడు బతికే ఉండాలి. కానీ ఆడి జీవితకాలం ఆడు కళ్ళు కనపడకూడదు. యాసిడ్ కొట్టేయాలి మాకు. 2 కళ్ళు తీసేయాలి. యాసిడ్ పోసేసి కళ్ళు పీకేయాలి. బతికే ఉండాలాడు. అదొక గోలు. 2 నేను చిన్నతనంలో ఒక లవ్ అఫేర్ ఉండేది నాకు. ఓకే. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నాకు పెళ్లి చేయలేదు. పిర్రల మీద ఎళ్లి అయినా సరే ఆయన చంపేయాలనుకునేవాడిని. లోపల ఉన్నప్పుడు. హ్మ్. ఎప్పుడైతే దేవుని మీదకి వచ్చిందో నాకు ఇంకా భయం పడి నేను ఆళ్ళకి ఉత్తరాలు రాసా జైల్లోంచి. మా మావయ్యకి రాసా. హ్మ్. విప్పరు. తర్వాత ఇంకొక నా శత్రువులకు కూడా రాసుకున్నాను. జైల్లోనే నేను సమాధాన పడ్డా. ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే ఒకడు ఉన్నాడు. మేము చంపినోడు తమ్ముడు ఉన్నాడు. హ్మ్. పొలిటికల్‌గా ఉంటాడు. వాడు వాడిని కలవడం కుదరదు. దేవుని యొక్క గొప్ప విషయం కార్యాలు ఎలా ఉంటాయో చెప్తున్నా. నేను త్వరలో రిలీజ్ అవుతానని ఆడు జైలుకొచ్చాడు. ఆ! ఆడెందుకు తీసుకొచ్చారంటే పీడీ యాక్ట్ పెట్టి ఎలక్షన్ టైమ్‌లో ఈడేమైనా గొడవ చేస్తాడని తీసుకొచ్చారు. ఓకే అండి. ఆడికి నాకు ఒకే రోజు ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ ప్లేస్‌లో అందరూ కలుసుకుంటారు. ఓకే. వాడు నన్ను చూసాడు. చూసి మేము శత్రువులం కదా! మాట్లాడుకోం కదా! నేను ఆడిని చూసాను. ఇలా వెళ్తున్నాను. ఆడు పిలిచాడు. అన్నయ్య అని పిలిచాడు. ఆ! అన్నయ్య మరి మీరు బయటకొచ్చేస్తున్నారని తెలిసిందన్నట్టు. అవునన్నాను. బయటకొచ్చాక నన్ను చంపేస్తారా అన్నయ్య అని అడిగాడు. అయ్యో బాబు! ఆ గోపి అన్నోడు జైల్లో చచ్చిపోయాడు. ఇప్పుడు మీ యేసుప్రభువుని నమ్ముకున్నావు అదే ఇంక. మరి నీ ఫ్రెండ్స్ చంపేస్తాడు. ఇంకేం 10 ఏళ్ళు జైలు చేసి ఎవడు చంపుతాడు ఇంకా? హ్మ్. నువ్వు కూడా అంటే నేను ఎప్పుడూ అన్నీ మానేసుకున్నాను. ఆడు నాకు 2, 3 మటలు చేయించాడు. ఓకే అండి. వాళ్ళ అన్నయ్యని కోల్పోయి. ఇప్పుడు అలా బాగానే వ్యాపారాలు చేసుకుంటున్నారు. డబ్బు సంపాదించారు. కార్లు ఎదురవుతాడు. అన్నా ప్రార్థన చేస్తున్నావు నా కోసం అని అది జోకులేస్తారు. హ్మ్. అలా దేవుడు ఇందులోనూ ఇందులో అంటే సామెతల గ్రంథం 16 అధ్యాయం 7 వచనంలో ఒక మాట ఉంటుంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులు సహా మిత్రులుగా అవుతారు. దావీదు విషయంలో కూడా ఆయనకి నలుదిక్కులు నెమ్మది కలగజేసాడు ఆయన. యెస్. ఏవో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తప్ప అంతా నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. చాలా సంతోషం అండి. ఓకే. అయితే ఇంత బలమైన సాక్ష్యాన్ని దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని ఎన్ని చోట్ల పంచుకుని ఉంటారు? అంటే నేను కౌంట్ చేయలేదు గానీ దాదాపు ఒక 5 రాష్ట్రాల్లో, ఇండియాలో ఒక 5 రాష్ట్రాల్లో హ్మ్. కేరళ, కర్ణాటక, ఒరిస్సా, తర్వాత ఒక చోట పంజాబు, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, తర్వాత మణిపూర్ అలా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వేల మీటింగ్‌లు. ఇంక ఆంధ్ర రాష్ట్రాల్లో అయితే కొన్ని వేల మీటింగ్‌లు. హ్మ్. వేలే. వేలే. ఓకే. యూట్యూబ్‌లో కూడా దాదాపు 3,30,000 మంది ఎంతమంది చూశారు. ఆ! దేవునికి స్తోత్రం. అయితే మీతో పాటు ఇంకెవరైనా ప్రభువుని నమ్ముకున్నారండి జైల్లో? జైల్లో నేను యేసుప్రభువుని నమ్ముకున్న కొత్తలో నాకు ఇంకా అన్నపానాల బైబిలే. హ్మ్. గంటల తరబడి బైబిల్ చదువుతూ ఉండేవాడిని. ఓకే. ఆ టైంలో ఎవరు నాతో ఏది మాట్లాడినా బైబిల్‌లో నుంచే మాట్లాడేవాడిని ఆళ్ళతో. ఆ! ఏలూరులో కనిగొళ్ళ శ్రీధర్ అని ఆత్మీయంగా ఫస్ట్ కన్నదాయన్ని. తర్వాత జోగి వెంకటేశ్వరరావు అని ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఓకే. ఆ రూమ్ పక్కన ఉండేవాడు. మా ఊరు పక్కనే కాకరమూడిలో మద్దా బుజ్జిబాబుని వాళ్ళ అన్నయ్య చంపిన కేసులో ఈడొస్తే ఆడిని. ఇలా కొంతమంది నేను జైల్లో ఉండగానే ప్రభువులోకి నడిపించుకున్నా. ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికి 150, 200 మంది ఉన్నారు. బోలెడంతమంది రక్షణ పొందినోళ్ళు ఉన్నారు. ఓకేనండి. కమ్యూనిస్టులు, నక్సలైట్లు హ్మ్. ఆళ్ళు కూడా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. హేతువాదులు ఓకేనండి. చాలామంది రక్షణ పొందినోళ్ళు ఉన్నారు జైల్లో. బయట అంటే వాళ్ళు సేవ చేయట్లేదు కానీ విశ్వాసులుగా బతుకుతున్నారు. అప్పట్లో క్షమాభిక్ష ద్వారా చాలా ఎక్కువ మంది రిలీజ్ అయ్యారు. ఇప్పుడు అంతమంది రిలీజ్ అవ్వట్లేదు. కారణాలు ఏంటంటారు? అసలా అది మాకు దేవునిచ్చిన కృప. ఇంకొక విషయం ఏంటంటే బ్రదర్, మేము కూడా జైలు నుంచి రిలీజ్ అయినోళ్ళు ఆలోచించుకున్నాం. మేము జైల్లో ఉన్నప్పుడు మా సీనియర్ ఖైదీలు మా భీమవరం దగ్గర ఉండి ప్రభుదాస్ గారని ఒక ఆయన,
ఓకే అండి. నరసాపురం రాజశేఖర బాబు అని ఒక ఆయన. ఓకే అండి. పాస్టర్ గారు ఆదివారం ఒకరోజు వస్తారు థామస్ గారు. హ్మ్. మిగతా రోజుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం మాటలు ప్రేయర్ ఉండేది. ఆ. వీళ్ళ లీడ్ చేసేవారు. హ్మ్. అప్పట్లో స్పిరిచువాలిటీ ఎలా ఉండేదంటే జైల్లో మేము ఉన్న సమయంలో నిద్రలో కూడా వాక్యమే రన్ అవుతుండేది లోపల. ఓకే. ప్రేయర్. వాళ్ళు తెల్లవారుజామున 3 గంటలకు లేస్తే 5:30కి లాకప్ తీసే వరకు కూడా మోకాళ్ళ మీద గోడ పట్టుకుని ప్రేయర్ చేయటమే. ఎవడి రూమ్‌లో ఆడు. ఓకే అండి. ఏ సెలవొచ్చినా ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టేసేవారు చర్చిలో. ఏ హ్మ్. సెలవొచ్చినా. హిందూ పండుగలొస్తాయి, సెలవులొస్తాయి. అలాగే ముస్లిం పండుగలకు సెలవులొస్తాయి. ఏ సెలవొచ్చినా సరే మొత్తం 150 మంది ఉదయం 6 గంటల నుంచి 3 గంటల వరకు పచ్చి మంచినీళ్ళు తాగకుండా ఆ. కన్నీటితో అది సముద్రంలో చేసేవారు దాన్ని. ఓకే అండి. మేము తర్వాత ఎంక్వైరీ చేసాం. ఏంటి వీళ్ళ పరిస్థితి, వీళ్ళకి జీవులు రావట్లేదు. జగన్ గారు వెళ్ళి జైల్లో 16 నెలలు ఉన్నాడు. ఆయనకి జైలు అనుభవం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా! ఆయనను వదిలిపెట్టాలి కదా! చంద్రబాబు నాయుడు గారు 70 రోజులు, 50 రోజులు ఉన్నాడు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా! ఈయనని ఇవ్వాలి కదండి. ఎవరు ఇవ్వట్లేదు జీవో. హ్మ్. అసలు మేము వచ్చిన తర్వాత ఇంతమంది అసలు ఎవరు రిలీజ్ అవ్వలా. హ్మ్. చాలామంది జైల్లో చచ్చిపోతున్నారు. ఓకే. వీళ్ళు పైగా ఈ ముఖ్యమంత్రులు అన్న వాళ్ళే జైలుకి వెళ్ళారు. అది ఎక్స్పీరియన్స్ చేశారు. అది ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసు 4 గోడల మధ్యలో. అలాంటిది ఆళ్ళ బయటకు వచ్చి కూడా ఆ ఖైదీలను మర్చిపోయారు. హ్మ్. అది చాలా బాధాకరంగా ఉంది. ఇదివరకు మేము ఉన్న టైంలో అప్పీల్ చేస్తే 1 ఇయర్‌కో, 1½ ఇయర్‌కో మన లాయర్‌ని బట్టి జరిగేది. ఇప్పుడు అలా కాదు. హైకోర్టులో ఇప్పుడు లైఫ్ పడిన తర్వాత హైకోర్టులో 5 ఇయర్స్ కంప్లీట్ అయితేనే గానీ వీడికి అక్కడ ట్రయల్ స్టార్ట్ అవ్వట్ల. ఓకే. ఎందుకంటే తర్వాత ఏం జరిగిందంటే కరోనాకు ముందు నేను జైలుకి రాజమండ్రి సెంట్రల్ జైలుకి నెలలో ఒక వారం వెళ్ళాను. అలాగ 4 వారాలు వెళ్ళా వాక్యం చెప్పడానికి. ఓకేనండి. ఎవరో ఒక ఆయన హైదరాబాద్ ఆయన పంపితే వెళ్ళా. అక్కడ వాళ్ళ బైబిల్ చదవటాలు గానీ, వాళ్ళు ప్రార్థన చేయటానికి గానీ అదంతా నామినల్‌గా కనపడింది నాకు. ఓకే. నేను మెసేజ్ చెప్పేటప్పుడు వాళ్ళని అడిగాను. ఏంటి నువ్వు ఎన్ని గంటలు లేస్తున్నావు? ఏంటి ప్రేయర్ చేస్తున్నావు? అంటే వాళ్ళకి అంత నడిపించే నాయకుడు ఎవడో సరైనోడు లేడు అక్కడ. ఓకేనండి. ఇదివరకంటే మాకు థామస్ ఆచార్య గారు ఇప్పుడు ఆయన కూడా లేడు అందులో జైల్లో. ఆయన్ని పంపట్లే. హ్మ్. పాస్టర్‌లని ఆపేశారు. ఆళ్ళ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కానీ ఈ మిగతా ఇలా క్రిస్టియానిటీ గానీ, మన ఎవరిలో ముస్లిమ్స్‌ని గానీ ఎవరిని అలౌ చేయట్లా. అంటే ఇప్పుడు ప్రెజెంట్ బయట మనం ఎక్కడ చూసినా భక్తి లోపం, విశ్వాస లోపం, పరిశుద్ధత కోసం కనీసం ఆలోచన లేకపోవడం. అంటే మనుషులు ఆత్మీయంగా చల్లారిపోతున్న ఈ దినాల్లో జైల్లో కూడా ఇలాగే ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే బయట ఉన్న ప్రజలకి స్వేచ్ఛ ఉంది. వారి స్వేచ్ఛ వారిని ఒకవేళ దేవునిలో ఉండకుండా లేదా భక్తి చేయడానికి అవకాశం లేకుండా లాగుతుంది అనుకోవచ్చు. వారు జైల్లో ఉండి కూడా మరి దేవుళ్ళో ఉండలేకపోతున్నారంటే నిజంగా చాలా బాధాకరం. జైలుకి వచ్చినంత మాత్రాన మారిపోతాడని ఎప్పుడు అనుకోకూడదండి. ఆ. ఇప్పుడు నా కేసులోనే నా స్నేహితుడు ఉన్నాడు. ఆడు 10 సంవత్సరాలు జైలు చేసి బయటకు వచ్చి మళ్ళీ 3 మర్డర్లు చేశాడుగా. ఓకే. ఓకే. వాక్యం ఒక మనిషి హృదయంలో వెలిగింపునిస్తేనే వాడు మారగలడు. జ్ఞానోదయం అయితేనే మారగలడు. వాడిని గురించి వాడు నేను చేసింది తప్పని ఒక పశ్చాత్తాపంతోనే వాడు మారగలడు. ఓకే. జైలుకి చాలా మంది మేము ఉండగా వస్తారు వెళ్తారు వస్తారు. ఒక్కడే 4-5 సార్లు వస్తాడు వెళ్తూ ఉంటాడు. ఏంట్రా అంటే బయట ఊరుకొట్టేసింది అని ఎందుకు వచ్చావు అంటాడు. అలాంటి వాళ్ళు అంటే నేరస్తులు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు వాళ్ళు. జైలుకి వచ్చినంత మాత్రం మార్పు చెందాలనే రూల్ లేదండి. అది దేవుడు వాళ్ళని దర్శించాలి. దేవుడు ఏదో విశ్వాసం కలగాలి. అంతే అండి. అంతే. అంతే. ఇప్పటికీ సెటిల్మెంట్లు ఏమైనా చేస్తున్నారా? సెటిల్మెంట్లు అంటే నేను మానేసి నేను చేయను కానండి. కొన్ని అన్యాయంగా ఉంటాయి. భార్యాభర్తల విషయాల్లో కానీ వాటిలో కానీ అన్యాయంగా ఉన్న పరిస్థితుల్లో నా స్నేహితుడు ఉన్నాడు ఇప్పుడు గూడెంలో. వాడి దగ్గరికి వెళ్ళండి అని చెప్తా అంతే. ఓకే. మీరు నేరుగా నేరుగా మనది ఏం లేదు కానీ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అది భార్యాభర్తల కుటుంబం కూలిపోయేలా ఉంది. కొద్దిగా ఏదైనా హెల్ప్ చేయరా అని అడిగి చెప్తాను. సరేనా పంపరా అంటాడు చేస్తాను. అంతేగాని లంచాలు తీసుకుని సెటిల్మెంట్లు చేయటం అవి ఏమి లేదు. నేను బయటకు వచ్చి 22 సంవత్సరాలు అయింది. నాకు రౌడీ షీట్ 3 సంవత్సరాల కిందటే తీశారు. 2022లో ఆకుల రఘు అని సీఏ ఆయనే తీసాడు. ఓకే. మొన్నటి దగ్గర రౌడీ షీట్ ఉంది నాకు. ఒకప్పుడు మీకు మీ పేరుకున్న భయం చెప్తున్నాను. ఒక బండి మీద గుండాబత్తులు గోపి అని రాసి ఎక్కడన్నా సెంటర్లో వదిలేస్తే ఎన్ని రోజులైనా ఆ బండి అక్కడే ఉండేదంట. ఒకరు చెప్తే విన్నాను నేను. సార్ సువార్త చేస్తాకి వెళ్ళాం మేము. నాకు కూడా దానియేలు గారిని పాస్టర్ గారిని నిడదోలు ప్రసాద్ గారిని ముగ్గురు వెళ్ళాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు. ఈ మతం ఆ మతం ఈ మతం అని తిడుతున్నాడు అనమాట. ఇంకేం మాట్లాడలేదు. అక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళామంటే మా తాడేపల్లిగూడెం వైస్ చైర్మన్ నెగ్గినాబాబు గారిని, ఆయన భార్య నేను అక్క అంటాను, తమ్ముడు చిన్నప్పటి నుంచి పరిచయం. ఓకే అండి. ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ ఏదో మంత్రం చెప్తున్నాం, సువార్త చెప్తున్నాం. ఈ జరిగిన గొడవ గురించి ఎవడో చూసి ఇలాగ గోపన్న ఏదో పాంప్లెట్లు పంచి పెడుతుంటే పలానా ఓడి ఇలా చేసాడని అన్నాడని ఒకటికి చెప్పాడంట. వాడు ఏం చేశాడంటే నన్ను ఎవడైతే అన్నాడో వాడిని బండి ఎక్కించుకుని నేను కోసం కొబ్బరి తోట అంతా నెత్తుకుంటా మా బళ్ళు చూసి అక్కడికి వచ్చి ఆగాడు. వైస్ చైర్మన్ నాగబాబు గారి ఇంటికాడ ఆగాడు. ఆగితే నేను ఇలా మాట్లాడు ఇలా చూస్తే అన్నయ్య మాట అన్నాడు. ఏంటని బయటికి వెళ్ళాను. నన్ను తిట్టినోడు అన్నాడు పక్కన. ఆడేమో కాళ్ళు పట్టుకుని వదులుతలేదు. నన్ను చంపకండి అంటున్నాడు.
బాబు నిన్ను సమీర్ గోపి గారు అని నాకు తెలియదండి అంటున్నాడు. ఇప్పుడు ఇది ఎందుకు తీసుకొచ్చారండి ఇక్కడికంటే, అన్నయ్య నేను ఏదో అన్నాడంట కదా అన్నయ్య, నాకు తెలిసింది ఆ విషయం. వీడికి తెలియదు అన్నయ్య, వీడికి ఈయనకి క్షమించే అన్నయ్య ఆడు మొదలెట్టాడు. మరి మీ ఇద్దరికి దన్నారా బాబు, వెళ్ళండి రా బాబు ఇక్కడి నుంచి. అలా కొంతకాలం పాత తరానికి భయం ఉంది. ఓకే అండి. మీ అబ్బాయి పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు మీరు తనని? మా అబ్బాయికి 4వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను జైలుకి వెళ్ళిపోయా. ఓకేనండి. మా అబ్బాయి 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చాను. ఓకే, 10 సంవత్సరాలు అందులో ఉన్నారు కాబట్టి. అయితే మీ అబ్బాయి ఇప్పుడు ప్రజెంట్ సేవ చేస్తున్నాడు. అవునండి. మీ అబ్బాయి సేవకుడు అవడానికి అతను పెంచే విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? నేనైతే ఏం తీసుకోలేదండి అసలు. ఓకే. ఎందుకంటే నేను జైల్లో ఉన్నాను. నా భార్య తనని చర్చికి తీసుకెళ్ళటం, ఎక్కువ టైం చర్చిలో గడిపేది. తాడేపూడెం సీతారాంపేట చర్చిలో గడిపేది. ఓకేనండి. వీడు అవసరమైతే చర్చిలో పడుకోబెట్టి తప్ప బయట తిరగనిచ్చేది కాదు. ఆహా. అలా బాల్యం నుండి చర్చికి అలవాటు చేశారు, వాళ్ళే అలవాటు చేశారు. ఓకేనండి. మా అత్తవారింటి దగ్గర ఉన్నప్పుడు కూడా అక్కడికే తీసుకెళ్లేవారు. కాబట్టి తన విషయంలో నా ప్రమేయం ఏమి లేదు, అంత నా భార్యదే. మీరు కొన్ని పుస్తకాలు నచ్చి ఇవి క్రైస్తవ సమాజానికి చాలా ఉపయోగపడతాయని మీకు అనిపించి ఆ పుస్తకాలని అందరికీ పంచడం కోసం మీ భార్య గారి పుస్తకాలు అమ్మేశారని తెలిసింది. అదే నాకు కాకినాడలో కుమారుడు మిత్రుడు ఉన్నాడు. నిడదవోలు తీసుకొచ్చి నాకు కొన్ని బుక్స్ ఇచ్చాడు. ఓకేనండి. అప్పుడు నిడదవోలులోనూ ఒక చర్చిలో పాస్టర్స్ ఫెలోషిప్ జరుగుతుంటే ఆయన బుక్స్ అమ్మడానికి వచ్చాడు అక్కడికి. ఓకేనండి. ఆ బుక్ పేరు ఏంటంటే ఈ క్షణమే చచ్చిపో క్రైస్తవునిగా జీవించను బుక్ ఉంది. ఓకేనండి. ఆ బుక్ చదివినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నా లోపాలన్నీ నాకు కనబడి, ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నది సత్యనారాయణ సమర్థ గుడిలో. పసుపు తాడు ఇవన్నీ కట్టేవన్నీ మంగళసూత్రాలు ఇవన్నీ ఉండి, అప్పుడు ఆ బుక్ చదివిన తర్వాత నేను ఏం చేశానంటే, ఇది హిందూ ఆచారం కదా మంగళసూత్రాలు అనేది, బైబిల్కి సంబంధించింది కాదు కదా అని చెప్పి అప్పుడు తన మెడలో అవి తీసేసి ఆ బంగారాన్ని అమ్మేసి ఆ బుక్స్ కొని కొంతమంది పాస్టర్స్ అందరికీ పంచిపెట్టడం జరిగింది ఆ విధంగా. ఓకేనండి. ఆ బుక్కేనండి ఇంకేమైనా బుక్స్ అని దైవజనుడ బుక్ కూడా పంచారు. తర్వాత నేను వేరేగా కొంతమందికి కావాల్సిన చాలా, ఆయన లియోనార్డ్ రావెన్హిల్ గారి, ఏడబ్ల్యూ ట్రాజర్ గారి, ఓకేనండి, అలాంటి బుక్స్ నేను చాలామంది బుక్స్, హ్యారీ డెమాంటి వాళ్ళ బుక్స్ అనుకొని నాకు కావాల్సిన మిత్రులందరికీ ఇస్తూ ఉండేవాడిని. ఓకేనండి. పుస్తకాలు ఎక్కువ చదువుతారా? ఇదివరకు బాగా చదివేవాడిని అండి, బాగా చదివేవాడిని. పుస్తకాలు పురుగ్గా డైలీ బాగా చదివేవాడిని. కానీ షుగర్ వచ్చిన తర్వాత, డయాబెటిక్ వచ్చిన తర్వాత కొంచెం మెమరీ లాస్ అయ్యింది. ఎక్కువసేపు చదవాలి, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను కాబట్టి ఇంక మానేశాను. ఓకేనండి. మీరు 59 సంవత్సరాలు అయినా ఈ ఏజ్లో కూడా ఎంత హుషారుగా ఎలా ఉంటున్నారు? అది గాడ్ గిఫ్టెడ్. జైల్లో ఒక రోజు నాకు ఒక లెటర్ వచ్చింది మా ఇంటి దగ్గర నుంచి, మీ అబ్బాయికి తీవ్రమైనటువంటి జ్వరం వచ్చింది, 104 ఎంత వచ్చిందని, ఇంట్లో పరిస్థితులు బాగోలేదని అని లెటర్ వచ్చింది. ఆ లెటర్ చదివిన మరుసటి రోజు నుంచి నాకు జైల్లో డయేరియా వచ్చింది. అయ్యో. అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు నేను చాలా బలహీన, నాకు ఎవరు లేరు అక్కడ సపోర్టు, తల్లిదండ్రులు లేరు, భార్య బిడ్డలు లేరు, బంధువులు స్నేహితులు ఎవరు లేరు, ఒంటరినే. దాదాపు 18 సెలైన్లు ఎక్కినాయి 2-3 రోజులు. ఓకేనండి. ఒక రకమైన నిరుత్సాహం వచ్చి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. అప్పుడు ప్రభు నమ్ముకోలేదు కదా? నమ్ముకున్న తర్వాత అయ్యో, నాకున్న పరిస్థితులను బట్టి, నా ఫ్యామిలీలో కానీ మన కొడుకు పరిస్థితిని బట్టి, నాకు తెలిసిన విషయాలు, హెల్త్ బాగోకపోవడం, అది నాకు బాధ అనిపించింది. నేను బ్రతికుండాలకి ఏం చేయలేకపోతున్నాను, ఏ సపోర్ట్ లేదు. అలాగే నా భార్యకి, నా కొడుక్కి, నా తల్లిదండ్రుల నుంచి ఏ సపోర్ట్ లేదు. ఇంకా అది నేను మనస్తాపానికి గురయ్యి ఇంకా సూసైడ్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను. హాస్పిటల్లో ఉన్నాను, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఓకేనండి. జైలు హాస్పిటల్లో ఉన్నా, అవుట్ హాస్పిటల్ కాదు. అప్పుడు మధ్యాహ్నం 2 గంటలకే ఇంకా విసిగిపోయి ఆ సెలైన్ తీసాడు, లోపలికి వెళ్ళి ఊరిపెట్టి చచ్చిపోదాం అని ప్రయత్నం చేసినప్పుడు ఒకసారి నా భార్యని, నా కొడుకుని రప్పించి వాళ్ళని చూసి చచ్చిపోదాం అనిపించింది. ఓకేనండి. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత నేను మనసు మార్చుకుంటానేమో, వాళ్ళని చూసి మళ్ళీ బతకాలనిపిస్తేమో, ఏం అవసరం లేదులే చచ్చిపోదాం అనుకున్నాను. ఆ టైంలో ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసుకుంటున్నా, చాలా కన్నీళ్ళతోటి. 8B బ్లాక్లో అక్కడ కొంచెం నిర్మానుష్యంగా ఉంటుంది, ఎవరు మనుషులు ఉంటారు పగల, అంటే అక్కడ ప్రార్థన జరిగేది 8B బ్లాక్లో. ఆ ప్లేస్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నా. ఓకేనండి. నా మనసులో ఏదో ఒక తలంపు ఏంటంటే, బైబిల్ చదువుకో, బైబిల్ చదువుకో అన్నట్లుగా అనిపిస్తుంది. ఓకేనండి. సరే 1A బ్లాక్లోకి వెళ్ళాను. అక్కడి నుంచి అక్కడ ఒక ప్రభుదాస్ గారిని ఉండి ఆయన బైబిల్ తీసి అలా ఓపెన్ చేశారు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని మాట దేవుడు మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. ఓకేనండి. అప్పుడు సిగ్గుపడి, బాధపడి, ఏడ్చి, నేను ఒక అవిశ్వాసలా ప్రవర్తించాను ప్రభు, నన్ను క్షమించు, ఇంక నేను చచ్చినా సావను, నీకోసమే బతుకుతాను అనుకున్నాను. అందుకే 118వ కీర్తనలో 17-18 వచనాలు 2 నా హృదయం అనే పలక మీద రాసుకున్నా. ముందు ఎక్కడికి వెళ్ళినా 18వ వచనం చదివేస్తాను, తర్వాత 17వ వచనం చదివేస్తాను.
యెహోవా నన్ను కఠినంగా శిక్షించిన ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదని. ఓకే. 17 నేను చావను సజీవుడిన యెహోవా క్రియలు వివరించేదనని. అది నా లైఫ్కి అప్లై చేసుకుని ప్రైజ్ లార్డ్. ఇప్పటివరకు ఆ టెస్ట్ మేనేజ్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఆ దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు, ఆ బలాన్ని ఇచ్చాడు. ఓకే. హెల్త్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాయి, ఏం తినాలి ఏం తాగాలి. డయాబెటిక్ వచ్చి 18 ఏళ్ళు అయింది. అదే ఆ సిచ్యువేషన్లో విషయం జరిగింది ఏంటంటే, ఒక చోట భోజనాలు జరుగుతున్నాయి, మీరు ఆ టేబుల్ దగ్గర ఉన్నారు. ఉంటే ఒక ఆయన తీసుకొచ్చి బూరు వేస్తే, ఆ బూరికి నాకు గొడవ ఏంది తీసేయండి అన్నారంట. బూరికి మీకు గొడవ అవడం ఏంటి అని ఆ వేసే అబ్బాయి విచిత్రంగా చూస్తే, దానికి నాకు గొడవ ఏంది అర్జెంట్గా తీసేయండి అన్న. నాకు ఆ సిచ్యువేషన్ విన్నప్పుడు చాలా నవ్వు అనిపించింది. అంటే నాకు షుగర్ ఉంది నేను తిన్ను అనే టైప్లో కాకుండా వేరే కోణంలో. అయితే మీ అబ్బాయి వాళ్ళకి బాబు పుట్టే టైంలో చాలా సివియర్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు. ఆ టైంలో అసలు ఆ సిచ్యువేషన్ మీరు ఎలా బేర్ చేశారు? అప్పుడు మా కోడలకే డెంగ్యూ ఫీవర్ వచ్చింది డెలివరీ టైంలో. ఓకే. తనకు ప్లేట్లెట్స్ 20,000కి పడిపోయినాయి. ఓకే. డాక్టర్లు ఏమన్నారంటే ఆపరేషన్ చేస్తే బ్లీడింగ్ ఫ్లో ఆగదన్నారు. రక్తం గడ్డగట్టదు, ఫ్లో అయిపోద్ది, దానివల్ల అమ్మాయి చచ్చిపోద్ది అన్నారు. లేదు ఆపరేషన్ చేయకపోతే ఒక 4 days ఉంటే పిల్లడు బ్రెయిన్కి తప్ప మిగతా అవయవాలకే బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు, బాబు చచ్చిపోతాడు, ఏం చేయమంటారన్నారు. పిల్లడు చచ్చిపోయినా పర్లేదండి, మా కోడలు బ్రతకాలి కాబట్టి తను ఏదైనా ఉంచండి అని చెప్పాం. బయటకు వచ్చాం. కానీ ఈ విషయాలు ఏమి మా కోడలకు తెలియదు. ఓకే. అమ్మాయి పేరు ప్రసన్న, తనకు తెలియదు. ఇది మాకే తెలుసు. నా భార్య ఏడుస్తుంటే, నా భార్య ఏడుస్తుంది చూసి నా కళ్ళంటే నీళ్ళు తిరిగినాయి. ఎందుకు తిరిగినాయి అంటే, మా ప్రసన్ననే వీల్ చైర్లో కూర్చోబెట్టారు. ఆ పక్కన మా అబ్బాయి నుంచి అలా కిందకి అలాగా ఒక ఏంటో చూస్తున్నాడు, అలాగా ఏదో ఆలోచనలో ఉన్నాడు, కిందకి చూస్తా. ఇప్పుడు ఈ అమ్మాయి చచ్చిపోతాడు, ఈ పరిస్థితి ఏంటి, వాడికి ఆల్రెడీ కూతురు ఉంది కదా, వాడు ఏమైపోతాడు అని ఆ థాట్ వచ్చినప్పుడు కళ్ళంటే నీళ్ళు తిరిగినాయి. ఆ అమ్మాయి చచ్చిపోద్దని, ఇప్పుడు నా కొడుకు చచ్చిపోతుంది, అందరం చచ్చిపోతాం, అందరం ప్రభు దగ్గర ఉంటాం, మాకు ఆ భయం ఉండదు. నేను ఒక సేవకుడి ద్వారా నేను నా భార్యకి చెప్తాను, బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ దారిలో యాక్సిడెంట్ చచ్చిపోతే నీ కోసం అక్కడ వెయిట్ చేస్తాను, నువ్వు వెనకాల వచ్చా నేను చెప్తా, అదేం భయపడి. ఆ సిచ్యువేషన్ మా అబ్బాయిని చూసి బాధేసింది. ఓకే. అంటే చిన్న వయసు వాడికి ఇంత పెద్ద కష్టవాడికి వచ్చింది, నేను పైగా డబుల్ నుంచుంటాను కూడా ఓపిక లేని పరిస్థితిలో ఉన్నాడు. వాడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. ఎవడైనా అబ్రాహాముతో చెప్పాడు కదా, నువ్వు ప్రేమించి నీ కుమారుడైన ఇస్సాకని, అలా మనం కుమారుని ప్రేమిద్దాం కదా. అంటే ఆడు లైఫ్ ఏమవుద్ది, ఇప్పుడు అమ్మాయి చచ్చిపోతే ఆ చిన్నపిల్లతోటి ఆడు జీవితం ఏమవుద్ది, ఆ ఆలోచన అనిపించింది. కానీ మాకు దేవుడు కూడా ఆ విషయాల్లో నడిపించాడు. మా చర్చిలో అమ్మాయి ద్వారా సుష్మిత అని మాకు ఒక ఐడియా ఇచ్చి వేరే ప్లేస్కి నడిపించాడు. అసలు ఆపరేషన్ సక్సెస్ఫుల్ జరిగింది. నా కోడలు అంటే నాకు నిజంగా, నాకు కూతురు లేదు, నా కూతురే. తనంటే నాకు అంత ప్రేమ. కూతురు ఇలాగనే చూసుకుంటా. బతికి బట్ట కట్టారు అందరూ, సంతోషం, ప్రభు దయ, దేవునికి స్తోత్రం. అయితే మీరు ఇంతకుముందు చాలా క్రూయల్గా, కొంచెం హింసాత్మకంగా, ఎవరి మాట లెక్క చేయకుండా, ఆఖరికి పేరెంట్స్ని కూడా మీరు చనిపోతే నేను ఇంకా ఫ్రీగా ఉంటాను అనే ఇలాంటి ఒక మనస్తత్వంలో ఉండేవారు కదా. ప్రభువుని నమ్ముకున్నాక మీరు సువార్త చేస్తున్నప్పుడు కానీ, లేదా మీ సన్నిహితుల వాళ్ళు కానీ ఎప్పుడైనా మీకు తీవ్రమైన, ఇప్పుడు నాకు భయపడట్లేదు, ఒకప్పుడు నన్ను చూస్తే భయపడేవారు, ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి వీళ్ళకి నేనేంటో తెలియట్లేదు, ఒకసారి ఆ పాత కోపం చూపిద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? అలాంటి సిచ్యువేషన్ అంటే ఒకసారి అనిపించింది నాకు. ఒకసారి వాడికి ఎంతో నేను మేలు చేశాను, చాలా ఉపకారం చేశాను. ఆ టైంలో మా అబ్బాయి మ్యారేజ్ విషయంలో ఒకడెవడ తప్పుడుగా మాట్లాడి, ఓకే, అప్పుడు నాకు అనిపించింది, అసలు మన క్రిస్టియన్ అవటం బట్టి కదా వీళ్ళందరూ డ్రామాలు ఆడుతున్నారా, అదే మామూలుగా ఉంటే వాటికి ఒక్కొక్కటి తొక్క తీసేద్దాం అలా అనిపించింది. తర్వాత నేను ఇదివరకు ఒకటికి చెప్పింది నాకు గుర్తొచ్చింది, అంటే నీలో పాతోడు ఇంకా సావలేదా, అపరిచితుడు ఇంకా అలాగే ఉన్నాడా అని నాకు అనిపించి, నేను మళ్ళీ ప్రభు దగ్గర సారీ ప్రభు అలా అనుకోవద్దని. నాకు కూడా కొంతమంది వెల్ విషర్స్ ఉన్నారు, ఓకే, వాళ్ళు చెప్పేవారు దేవుడికి వదిలిపెట్టు, దేవుడు చూసుకుంటాడు. ఓకేనా. కానీ తర్వాత దేవుడు బట్టి నన్ను నేను సమాధానం పరుచుకుని, వాళ్ళ మీద కూడా అంటే అంతరంగంలో పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు అనే వాక్యం మాట్లాడడాన్ని బట్టి మళ్ళీ తిరిగి వాళ్ళతో మాట్లాడతాం. ఓకే, అలా చేశాను. అయితే ఒక ఊర్లో ఒక గుంపు మొత్తాన్ని వెలివేశారని తెలిసింది, అక్కడికి మీరు కూడా వెళ్ళారట, దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే ఒక తెగ మొత్తాన్ని యేసుప్రభు నమ్ముకున్నందుకు. అది ఛత్తీస్గఢ్లో, మన రాష్ట్రంలో కాదు కదండి అది. అదే అండి. ఓకే. అది ఛత్తీస్గఢ్లో మాకు నరసాపురంలో సూర్యప్రకాష్ గారు అని, కుక్కునూరులో బ్రదర్ జోసెఫ్ అని, వాళ్ళు ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో మంచి పరిచయం, నిస్వార్థమైన పరిచయం, వాళ్ళు సొంత డబ్బు ఖర్చు పెట్టి పరిచయం చేస్తారు. ఓకే. దాంట్లో నేను ఒక పార్ట్ అనమాట. నేను చాలాసార్లు వెళ్ళా, మేము మణిపూర్ కూడా వెళ్ళా, 10 లక్షలు అక్కడ వాళ్ళందరికీ ఎయిడ్ అందించాం అక్కడ మణిపూర్ ప్రజలకు కూడా. ఓకే అండి.
వాళ్ళందరినీ అది మీరు చెప్పింది ఎక్కడ అంటే ఇదండి ఛత్తీస్గఢ్లోను, ఊరి పేరు నాకు గుర్తు రావట్లేదు. కుష్మా ఏదో ఫస్ట్ తగిలిద్ది మనకి, అది ఇటు ఒరిస్సా ఇటు వెళ్తాయి. అక్కడ వాళ్ళని వెలివేసేస్తే మేము వెళ్ళాం. ఓకే అండి. వెళ్ళి వాళ్ళకి అందరికీ ధైర్యం కొట్టేశారు, ఇవన్నీ దెబ్బలు ఆ, ధైర్యం. ఆ ఊర్లోంచి వెలివేశారు కానీ మేము ఆ ఊర్లోకి ఎవరిని రానివ్వట్లేదు. వాళ్ళు ఓకే అండి. బయట నుంచి కూడా ఎవరిని రానివ్వట్లే. ఉమ్, అసలు ఏంటి పరిస్థితి తెలుసుకుందాం అంటే కూడా క్రిస్టియన్కి సంబంధించి తరపున వస్తుంటే వాళ్ళు కర్రలతోటి కత్తులతోటి దాడులు దిగుతున్నారు. ఓకే అండి. వెళ్ళాం, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా కొనిచ్చాం. ఒక 3 days వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, బట్టలు ఇచ్చి, బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఇచ్చి వచ్చాం. ఓకే అండి. అంటే ఆ ఊరు పెద్దలతో మాట్లాడదాం అని. కానీ ఛత్తీస్గఢ్లో మనమాట ఎవడంటాడండి, ఇదేమో తాడేపల్లిగూడ వచ్చేసాం. అంటే నార్త్ ఇండియాలో ఒకప్పుడు సువార్త చేసేవారని తెలిసింది. అక్కడ అసలు సువార్త ఎలా చేసేవారు అంటే అక్కడ ఉన్న పరిస్థితులు కొంచెం చెప్తారా? మేము ఏం చేసామంటే ఒరిస్సాలో అక్కడ బోండా ప్రజలు అని ఉంటారు, ఓకే అండి. ఒక హిల్ మీద పైన. ఓకే. వాళ్ళకి బట్టలు కట్టుకుంటాం రాదు, ఆ, ఆ స్త్రీలు వాళ్ళందరికీ స్నానాలు చేయరు, విపరీతమైన దుర్వాసన. ఆ, పిల్లలు కళ్ళలోంచి రకమైన వాటర్ కారుతా రకరకాలుగా ఉంటారు. ఆ ప్రజల దగ్గర ఎగువ బోండా, దిగువ బోండా అని 2 ఉన్నాయి ఓకే అండి. ఒరిస్సాలో. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితులు చూసి మేము చలించిపోయాం. ఓకేనండి. పూర్వకాలంలో మన ఇండియా మిషనరీస్ వచ్చినప్పుడు వీళ్ళకి ఫస్ట్ ఏం చేస్తారంటే విద్య, వైద్యం, ఓకే అండి. ఆహారం అలా ఇచ్చి దేవుని ప్రేమ అని చెప్పి దేవుడి గురించి చెప్పేవారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి యేసుప్రభుని నమ్ముకొని కట్టాలంటే అవి ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు మేము వెళ్ళిన ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా హిందూ దేవుళ్ళ గురించి కూడా తెలియదు వాళ్ళకి. ఓకే అండి. వాళ్ళు కొన్ని వనదేవతలు అంటే చెట్లను పూజింటారు, వనదేవతలు ఉంటారు వాళ్ళకి, వాళ్ళనే పూజింటారు వాళ్ళు. మ్హూ. సరే మేము ఏంటి వెళ్ళండి ఆ పరిస్థితులన్నీ చూసి ముందు వాళ్ళకి కావాల్సిన నీడ్స్, ప్రైమరీ నీడ్స్ ఏంటి, ఓకే అండి. ఆ ఫుడ్, ఆ బట్టలు, వాళ్ళ పిల్లలకి పలకలని, సోప్స్ అని, అవన్నీ మొత్తం వాళ్ళకి ఏం కావాలో అవన్నీ పట్టుకుని వెళ్ళి అవన్నీ ఇచ్చి, వాళ్ళ భాష వచ్చినటువంటి అబ్బాయి అన్నాడు. ఓకే అండి. ఆ అబ్బాయికి వాళ్ళ పిల్లలకి ట్యూటర్గా పెట్టి, అంటే ఓకే. చదువు నేర్పించాలి ఆ పిల్లలకి. ఓకేనండి. చదువు నేర్పించమని చెప్పి మేము అబ్బాయికి నెల జీతం. బండి లేదంటే మా నరసాపురం సూర్యప్రకాష్ గారు సెకండ్ హ్యాండ్ బండి 30,000 పెట్టుకొని ఇచ్చాడు ఆయన. ఓకేనండి. అంటే కొన్ని ఊర్లు అక్కడక్కడ ఉంటారు కదా, గ్రామాలు అయ్యి కొండల మీద ఉంటాయి. అవును, ఆ విధంగా ముందు వాళ్ళకి చదువు చెప్పించాలి, జ్ఞానం వస్తేనే కదా ఏది మంచి ఏది చేయడం ఆలోచించేది అవును, అవును. అని చెప్పి ఆ లేడీస్కి ఏం చేసామంటే పట్టి తెలియక మేము చీరలు పట్టుకెళ్ళి ఇచ్చాం. వాళ్ళ చీర, ఒక చీరని 2 ముక్కల కింద చింపేసి అలా చుట్టుకుంటున్నారు వాళ్ళు. ఎలా కాదులేని తర్వాత 200 నైటీలు కొనుక్కొని పట్టుకెళ్ళిపోయాం. ఓకే. అలాగ కొబ్బరి నూనె అని అవి మొత్తం అన్ని ఆ నీడ్స్ ఏం అవసరం అలాగా ఓకే. ₹1,00,000 ఖర్చు పెట్టి అప్పుడప్పుడు వెళ్ళి ఇవ్వటం. ఓకే. అంటే నేను చూసిన ప్రాంతాల్లో నేను చాలాసార్లు కన్నీళ్ళు వచ్చినాయి నాకు. మ్మ్. మనం తిన్న ఒక విందు భోజనాలు సంవత్సరంలో ఒకసారి కూడా తినుండరు, 2 సంవత్సరాలు కూడా తినుండరు, అయ్యో, అంత భయంకరమైన పరిస్థితులు. అందుకు మేము అంత దగ్గరుండి, మ్మ్. మా కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారు, వీళ్ళందరూ కొంచెం సపోర్ట్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళకి. ఓకే అండి. తర్వాత యాలం పాస్టర్ అని ఒక ఆయన ఉన్నాడు, అన్నం తిన్నవాడిని బయటికి తీసుకొచ్చి గంతో కాలిస్తే ఆ తిన్న మెతుకులు కూడా బయటకు వచ్చేసి చంపేశారు. అయ్యో. ఆయన భార్య పిల్లలు దిక్కులేని ఆ పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చి నరసాపురంలో ఒక హాస్టల్లో జాయిన్ చేసి చదివించడం. మ్మ్. ఆయన భార్యకి నెలకి ఇంత కొంచెం సపోర్ట్ అలాగా ఏం కాదు కానీ నెలకు 4,000 3,000 ఒక్కొక్కరికి, అంటే మనం ఉన్న దాంట్లో ఓకే. చర్చి తరపున. దేవుని వాక్యం చెప్తుంది కదండి, మాట చేత కాక క్రియ క్రియ చేత చేతను ప్రేమించు. ప్రేమ. నిజంగా ఈ రోజుల్లో సువార్త ఎంత మందగించడానికి కారణం కూడా మీరు చెప్పిందే. ఎందుకంటే మిషనరీలు ముందు వాళ్ళు హెల్త్ నీడీ అని వాళ్ళ అవసరాలు తీర్చారు, తర్వాత వాళ్ళకి స్వేచ్ఛాపూరితంగా సువార్త ప్రకటించారు. నచ్చిన వారు, ఆ ప్రేమ అర్థమైన వాళ్ళు ప్రభులోకి వచ్చారు. ఇప్పుడు బలవంత మత మార్పిడి ఇలా రకరకాల మాటలు వింటున్నాం కానీ బలవంత మత మార్పిడి అనేది ఒక సైతాను అగ్నిబాణం. అది మ్మ్. ఎవడో బలవంతం చేయలేడు. ఇప్పుడు నాకు 100 కోట్లు ఇస్తే నేను మళ్ళీ హిందూ మతంలోకి వెళ్తానా? జైల్లో నాకు ఎవడన్నా డబ్బులు ఇచ్చి నన్ను క్రిస్టియానిటీలోకి తీసుకొచ్చాడా? లేదండి, నాకు ఏమన్నా ప్రలోభాలు పెట్టాడు ఎవడైనా నాకు? లేదండి. అది విశ్వాసం అనేది నా అంతరాత్మకి దేవునికి సంబంధించింది. అది ఎస్. ఇప్పుడు ఒక ఆవిడ దివ్యవాణి అని సినిమాలో చేసేవాడు ఒక మాట, అంటే ఆవిడ చెప్పిన మాట నాకు నచ్చింది. ఓకే. 6 నెలలు పసిబాబుకి మనం పాలిస్తే తాగడానికి ఇష్టం లేకపోతే ఆ పిల్లే తాగదు, మ్మ్. ఇంత వయసు వచ్చిన మనం ఎవడో ఏదో ప్రలోభ పెడితే మనం మతం మార్చుకుంటాం ఏంటి అంత. మ్మ్. ఎలా మార్చుకుంటాం? ఎవడో మతం బలవంతం ఇవన్నీ అబద్ధాలు. ఓకే. అబద్ధాలు. నిజంగా యేసుప్రభుని రుచి చూసినట్టు సావడానికైనా సత్తాడు కానీ మళ్ళీ తిరిగి వెనక్కి చూడడం. చాలా చాలా సంతోషం అండి. అలనాటి మిషనరీ పరిచర్య ఉమ్. మరలా మన దేశంలో ఈ టెస్ట్ మోనీ లేదా ఈ అనుభవాల ద్వారా విన్నవాళ్ళైనా మరలా తిరిగి ప్రారంభించుదురు గాక. క్రైస్తవుల స్వార్థం విడిచిపెట్టాలండి. అవునండి. ఇప్పుడు ఏంటంటే క్రైస్తవుడు అంటే ఫస్ట్ దేవుడు, 2 ఇతరులు, 3 ఆడు. నా దగ్గర ₹1000 ఉందనుకోండి, దేవుడి నిమిత్తం ఒక 500 ఖర్చు పెట్టాను అనుకోండి, 400 ఇతరుల నిమిత్తం ఖర్చు పెట్టి 100 నా గురించి ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది. నేను అలా కాదు కదా, 900 నేనే ఖర్చు పెట్టుకుని దాచేసుకుంటా ఉంటే, నా పిల్లలకి దాచేసుకుంటా ఉంటే ఇంకా అది ఎలాగా మిషనరీ పరిచర్య జరిగిద్ది?
నిజంగా చాలా చాలా విలువైన మాటలు మేము ఈరోజు వినటానికి ప్రభు కృప చూపుతున్నారు. అయితే ఇప్పుడు చాలామంది సువార్త చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. అయినా కానీ ఒకప్పుడు రక్షించబడినట్టుగా ఇప్పుడు ఆత్మలు రక్షించబడట్లేదు. కారణం ఏంటంటారంటే సేవ చేసేవాళ్ళు అంటారా, లేదంటే పరిస్థితులను బట్టి అంటారా? రెండునండి. ఇది వరక ఈ సువార్త ప్రకటించేవాళ్ళు కానీ, ఈ వాక్యాన్ని బోధించే బోధకులు కానీ వాళ్ళ జీవితాన్ని చూపించేవారు. ఓకే. వాళ్ళ జీవితాల్లో యేసుప్రభుని చూపించేవారు. వాళ్ళని చూడగానే వాళ్ళకి ముందు గుర్తొచ్చేది యేసుప్రభు గుర్తొచ్చేది వాళ్ళని చూడగానే. ఓకే. ఇప్పుడు ఉన్న వ్యక్తులను చూడగానే వాళ్ళకి గుర్తొచ్చేది మతం, మత మార్పిడి వాళ్ళు. అందులో ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక మరీ దరిద్రం అయిపోయింది. ఈ క్రైస్తవులు ఒకరినొకటి తిట్టుకోవటం, విమర్శించుకోవటం, నువ్వు దుర్బోధకుడు అంటే నువ్వు దుర్బోధకుడు అని ఇంకా ఒక రకమైనది కాదండి ఇంకది. అందుకేంటంటే అనుజనులకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లా. ఇదంతా ఏదో వ్యాపారం అనుకుంటున్నారు. ఓకే. క్రైస్తవ మతం అనేది ఒక వ్యాపారం, వాళ్ళు డబ్బు సంపాదించుకుంటానికి చేస్తున్నారు అని అనుకుంటున్నారు. మరొకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో, నేను ఎక్కడికి వెళ్ళినా అడుగుతా, ఈ మధ్యన ఎవరైనా కొత్తగా ప్రభువుని నమ్మినటువంటి ఫ్యామిలీస్, దేవుని వైపు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, చాలా ఎంక్వైరీలు చేశాను 4 ఏళ్ళ నుంచి. ఏ చర్చిలో కనపడలేదు. ఈ చర్చిలోంచి ఆ చర్చిలోకి, ఆ చర్చిలోంచి ఈ చర్చిలోకి దాటే కప్ప క్రైస్తవులు తప్ప నిజంగా అలా రావట్లా. దానికి కారణం ఏంటంటే అదే చాలామందికి ప్రేయర్ లేని సేవకులు ఉన్నారు, ప్రార్థన లేని సేవకులు ఉన్నారు. సేవ చేసేవాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకేనండి. తర్వాత వాళ్ళ లైఫ్ కూడా అలాగే లేదు, సాక్ష్యం లేదు. 90% వరకు అంతా ఫేక్ క్రిస్టియన్సే. నేను చూస్తున్నాను, వెళ్తున్నాను, మీటింగ్లకి వెళ్తున్నాను. పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అన్య మతాచారాలే. మళ్ళీ కులం అదే. డబ్బు విషయంలో ఇప్పుడు వేరు డినామినేషన్లు ఉన్న, డబ్బు విషయంలో అందరిది ఒకటే డినామినేషన్ క్రిస్టియన్స్ది. అలాగా మరి ఇంకా యేసుప్రభుని ఎవడో చూపించట్లేదు నాకు తెలిసి. ఎక్కడో రేర్గా ఉన్నారు ఈ అరణ్యంలో ఉన్న బాప్టిస్ట్ చౌహాన్ లాంటి వాళ్ళు. వాళ్ళకి పబ్లిసిటీ ఉండదు కదా. అవునండి. ప్రస్తుతానికైతే పూర్వకాలంలో ఉన్నట్లుగా ఏమి లేదు క్రిస్టియానిటీలో. అలాంటి ఎక్కడో ఒకళ్ళు, 2, 3, 4 వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి సేవకులు ప్రేయర్లోను, వాక్యంలోను, లైఫ్లో జీవించే వాళ్ళు ఉన్నారు. కానీ చూస్తున్నారుగా సోషల్ మీడియాలో ఎంత భయంకరంగా ఉందో. అవునండి. వాక్యాన్ని ఎవరికి అనుకూలంగా వక్రీకరించి మాట్లాడుతున్నారు. అవునండి. చాలా బాధ కలుగుతుంది. కాబట్టి ఆ లైఫ్ కనపడితే ఎవడైనా చేంజ్ అవుతాడు. వ్యక్తిగతమైన సువార్త ఏ తరంలో అయినా దేవునికి ఆయనకి శేషం ఉందండి ప్రజలు. హల్లెలూయా. ఏ తరంలో అయినా ఆయనకు ఉంది. ఈ తరం ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటాకి లేదు, ఉన్నారు. కాకపోతే యేసుప్రభు చెప్పాడు అంచెదినాల గురించి, ఆ మనుషులు ఎలా ఉంటారు అనేది ఆయన చెప్పాడు. అంచెదినాలకు వచ్చేటప్పటికి భ్రష్టత్వం అనేది మొట్టమొదటి సంఘాల్లోనే ప్రారంభం అవుద్దని. ఆ సాతానికి కూడా సమయం కొంచెంగా ఉండటం వల్ల ఆడందరినీ మనుషులందరినీ చెరపడుతున్నాడని. వాక్యం జరగాలి కదా, నెరవేరాలి కదా. అవునండి. మనం ఆడు మారతలేదు, ఈడు మారతలేదు అనుకుంటా ఏమి లేదు. ఆయన ఆకర్షించకపోతే ఎవడైనా వద్దకు రాడు. ముందు మనం మారితే ఆ తర్వాత ఆటోమేటిక్గా సొసైటీ మారుద్ది. కొత్తగా సేవకి వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ప్రభు పిలుపు లేకుండా వెళ్ళొద్దని. సేవా పిలుపు లేకుండా నువ్వు సేవను పాడు చేయొద్దని వెళ్ళి. ఇప్పుడు మా అబ్బాయి ఒక రోజు అన్నాడు, నన్ను దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అన్నాడు. నీకు చెప్పాడా అన్నాను. అన్నాడు. నీకు చెప్తే నాకు చెప్తాడులే అన్నాను. సేవ అనేది ఇది వంశపారంపర్యంగా చేసేది కాదు. సంఘం అనేది నీ బాబుది కదా. ఇది సంఘం క్రీస్తు యొక్క శరీరం, అది ఆయన రక్తంతో కట్టబడింది అది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నావు కదా, టాటా కంపెనీలో అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నావు. నీకు వచ్చే జీతాన్ని మా ఇంట్లో ఒక పైసా ఇవ్వక్కర్లేదు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అలాంటి ప్రాంతాల్లో కొంతమంది సేవకులు ఉన్నారు చాలా నిరుపేద పరిస్థితుల్లో, వాళ్ళకి పంపించు. అది నీకు పరలోకంలో ధనం దాచుకున్నట్టు ఉంటుంది. అంతేగాని తెర మీద కనపడాలని చూడదు. నేను చెప్పా. ఆగిపోయాడు. 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. నాకు అసలు మా ఇంటికి పెద్ద దైవజనులు వచ్చేవారు. ప్రకాష్ గారు వచ్చేవారు, స్వామి గారు వచ్చేవారు, డాక్టర్ విజయ్ గారు అంటే చాలామంది పెద్దలు వచ్చేవారు. వాళ్ళందరూ కూడా నువ్వు సేవ చేయాలి బాబు అంటే ఆడికి ఇష్టం ఉండేది కదా అప్పట్లో. మధ్యలో ఈడుగా ఏంటారు బాబు ఇలా వచ్చి నేను సేవ చేస్తాను అంటున్నాడు అని చెప్పి నాకు భయం వేసింది. వద్దురా అని చెప్పా. మళ్ళీ వచ్చి అడిగితే నేను ఒప్పుకోలేదు. నీకు చెప్పినా నాకు చెప్తాడారా, కొన్నేళ్ళకి చెప్పినట్టు పేదరికి చెప్పిన కొన్నేళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా చెప్తాడులే, కంగారు పడతా. అప్పుడు గుడి లోదరం చర్చిలో పాస్టర్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్న ప్రీచరు, సేవకు వస్తున్నవాడిని నువ్వు ఎందుకు అడ్డగిస్తున్నావు అన్నాడు ఇలా పెట్టి. అప్పుడు ఈడు వెనక్కి తిరిగి ఇలా చూశాడు నా వైపు. ఈడు మన మీద ఫోకస్ చేసేళ్ళు నాకు అర్థమయ్యి, సరే దేవుని పిలుపుని మనం తాగకపోయాను. బయటికి వెళ్ళిన తర్వాత సారీ అయితే ప్రభు నడిపిస్తే ఖచ్చితంగా చెయ్యని. అలా ప్రభు పిలుపుప్పుడు ఆ సేవ చేస్తున్నాడు. తాడేపల్లిగూడెంలో ఆ ఏరియాలో ఆ చర్చికి మంచి సాక్ష్యం ఉంది. అమ్మో ఈ చర్చిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండలేని వాళ్ళు పోయిన వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. ఓకే అండి. ఇప్పుడు వాక్యానుసారంగా నిలబడలేని వాళ్ళు, పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫోన్లో పొట్టి అంతా ఉంటే మనకెందుకు తగలబడతా తప్ప దేనికి పని చేయని పొట్టు పోనే, ఉన్న గట్టి కింద 4 ఉంటే చాలే అని చెప్పేసి పరిచర్య. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడని
ఆ ప్రీచింగ్ ద్వారా, ఆ లైఫ్ స్టైల్ ద్వారా నాకు అర్థమైంది. అలా ప్రభువు పిలిస్తే సేవకు ఎవడైనా రావచ్చు. ఓకే. ప్రభువు పిలవకుండా సేవకు రావడం అనేది అంటే పరిచర్యలో నానా విధాలు ఉన్నాయి. అంటే నీ దేనికి పిలిచాడో అదే చెయ్యి. ఓకే. ఇంకో దాంట్లో ఏలెట్టి ఎక్స్ట్రాలు చేసి అలా చేయకూడదు. ఇప్పుడు ఇది అందుకే నాశనం అయిపోయింది. సేవ నాశనం చేసేసారు చాలామంది, భ్రష్టు పట్టించారు. చాలా చులకనగా ఉంటుంది. అలాగే రాయుడు సేవలోకి వచ్చాడు. సేవకు వచ్చినోడు ఏంటంటే ఖచ్చితంగా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని ఫాలో అయ్యేవాడైతేనే రావాలి, సేవ చేయాలి, లేదా చేయకూడదు. అంతే నా ఉద్దేశం. చాలా సంతోషం అండి. చాలా విలువైన మాటలు. ఇంతవరకు మీ సాక్ష్యం, తర్వాత కొన్ని విషయాలు కూడా మాట్లాడుకున్నాం. మేము అడగకుండానే చాలా విషయాలు కూడా మీరు చెప్పారు. సరే అండి, అయితే ఆఖరిగా ఈ సెషన్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత మనం ర్యాపిడ్ ఫైర్లోకి వెళ్ళిపోదాం. జైలు అనుభవాల్ని కొద్దిసేపు అంటే బయట ఉన్న వాళ్ళకి అర్థం కావడానికి అసలు ఎలా ఉంటుంది దాని షెడ్యూల్? జైలు అంటే సూపర్నెంట్ని బట్టి ఉంటుంది. ఓకేనండి. జైలు అనేది అది భయంకరమైన శిక్ష. మన పేరెంట్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన మిత్రులు కానీ ఎవరు ఉండరు. బయట ఉంటే మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కడికైనా తిరుగుతాం. ఇప్పుడు పక్షిని తీసుకొచ్చి పంజరంలో పెట్టి దానికి ఎటువంటి ఫ్రూట్స్ పెట్టినా దానికి ఇష్టం ఉండదు. అది స్వేచ్ఛగా ఎగిరి ఎంత దూరం అయినా ఎగిరి దానికి అది ఫుడ్ సంపాదించి తింటే అది హ్యాపీ అవుద్ది. అలాగే ఒక బెగ్గర్ని తీసుకొచ్చి జైల్లో పెట్టి నీకు ఉదయం సాయంత్రం టిఫిన్ పెడతాను, వాడు ఇష్టపడ్డ ఉండడానికి. ఆడ అవసరంతో ఒక 5-6 ఏదో ఎక్కువ తిరిగాని అడుక్కుని అక్కడే బయటే ఉంటాను కానీ స్వేచ్ఛ లేని జీవితం నాకు వద్దంటాడు. జైల్లోకి వెళ్ళటం వల్ల నీకు సమయం గురించి కానీ, స్నేహితుల గురించి కానీ, నీ రక్త సంబంధికుల గురించి, నీ అన్నదమ్ములు, నీ పేరెంట్స్ అందరి గురించి నీకు తెలుస్తుంది. ఎవరు ఏంటనేది నీకు మొత్తం అంతా అవగాహన వస్తుంది. వాళ్ళ విలువ తెలుస్తుంది. వాళ్ళ విలువనే కాదు, అంటే ఇప్పటివరకు బయట ఉన్నప్పుడు నీతో ఎలా ఉన్నారో నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, చేంజ్ అయిపోతారు అంతా. ఓకే, అర్థమవుతుందంటే అన్నదమ్ముల ఆస్తుల విషయాలు అట్లా లోపల ఉన్నవాడు ఇంకా రాకుండా ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు కొంతమంది. కొంతమంది తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుంటారు, రాకుండా ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు. అలాగే కాలం విలువ అని, స్వేచ్ఛ అనేది ఏంటి, దేవుడు మానవుడికి ఇచ్చింది ఏంటి, స్వేచ్ఛ. అదే కోల్పోతే ఇంకెలా ఉంటుందండి. కానీ కొంతమంది ఏంటంటే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు. వాళ్ళకి జైలు అనేది ఏదో ఒక అత్తారు విడుదల ఇల్లాగా ఇలా వెళ్ళటం, అలా రావటం, ఇలా వెళ్ళటం, దాన్ని ఏమో లక్ష్యారు అలవాటు పడిపోతారు. ఇంకొక విషయం చెప్తాను, జైల్లో టైం గడవదు. మాకు లాకప్లోను మాకు సింగిల్ బ్యారక్ చివరి నుంచి చివరి దాకా గూడ్స్ పెట్టలేక ఉంటుంది. బయట వరండాలో వాటర్ నైట్ తిరుగుతూ ఉంటాడు. లోపల గడియారాలు ఉండవు, జైల్లో టైం గడియారాలు ఉండవు. వాటర్ గారిని పిలిచి టైం ఎంత అయిందండి అంటే నైట్ 8 అంటాడు. 3 గంటలు పోయిన తర్వాత మళ్ళీ పిలిచి ఏమన్నా టైం ఎంత, 8:05 అంటాడు. అంత కఠినంగా కొడుతుంది. అర్థమైందా మీకు? మనం 3 గంటలు అయింది అనుకుంటాం కానీ 5 నిమిషాలు అవుద్ది అప్పటికి. అస్సలు సమయం గడవదు అక్కడ, పిచ్చి ఎక్కిపోద్ది అనమాట. ఎప్పుడు తెల్లారుద్ది, ఎప్పుడు చీకటడుద్ది, యోబు గ్రంథాలు అంటాడు కదా, అలా ఉంటుంది పరిస్థితి. రోజులు గడవు, చాలా భయంకరంగా ఉంటుంది. కానీ యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత రోజుకి 24 గంటలు సరిపోయేది కాదు. దేవుడు 36 గంటలు ఎట్టినా బాగుంటారు అంటే మిగతా ఖైదీలు తిట్టుకునేవారు. సత్తుంటే ఇక్కడ 24 36 గంటలు అంటాడు. ఎందుకంటే బైబిల్, ప్రేయర్, ఈ సహోదరులతోటి ఫెలోషిప్, ఎక్కడన్నా నేను ఎక్కడన్నా 10 మంది చేరిపోయారు నా చుట్టూ, ఒకదానికొకటి మాట్లాడుకోవటం, ఆన్సర్స్, అలా సరదాగా ఉండేది అనమాట. అలా టైం యేసు ప్రభువులో లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోదు, కానీ సంతోషంగా అలా బయటకు వచ్చేవాడు. ఓకే అండి, చాలా సంతోషం, మంచి విలువైన విషయాలు చెప్పారు. అయితే చివరిగా ర్యాపిడ్ ఫైర్ అంటే ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటిని సింగిల్ వర్డ్లో కానీ సింగిల్ లైన్లో కానీ, అంటే ఒక పదంలో కానీ లేదా ఒక లైన్ మాటల్లో కానీ చెప్పగలగాలి. మీరు సువార్త చేశారు, సంఘంలో కూడా పరిచర్య చేశారు, సాక్ష్యం చెప్పారు. మీరు చేసిన పరిచర్యలో మీకు బాగా నచ్చే పరిచర్య ఏంటి? ఇప్పటి వరకు చేసినటువంటి పరిచర్యలో నాకు మా మనసుకు తృప్తినిచ్చిన పరిచర్య ఏంటంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా. ఓకేనండి. ఆ పేద ప్రజలకి, వాళ్ళకి మనం ఏదైనా పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళ సంతోషంతో ఉండటం, వాళ్ళ నవ్వుని చూసి ఆనందపడటం, తర్వాత మనం చెప్పింది వాళ్ళు వినటం, అంటే ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు వినటం. దీనికి మెయిన్ ఏంటంటే ప్రభు నడిపింపు. మాకు నర్సాపురంలో సూర్యప్రకాష్ గారని లేస్ బిజినెస్ చేస్తాడు. ఆయన బిలీవరే, ఆయన సేవకుడు కాదు. కానీ ఆయన డైలీ 4-5 అవర్స్ ప్రేయర్ చేస్తాడు ఆయన. అలా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి చేసిన పరిచర్యలో మణిపూర్ తోటి, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఒకటి మాకు ఎంతో తృప్తినిచ్చినాయి. మనసుకే వాక్యాన్ని మనం ఫాలో అయ్యాం కదా అనిపించింది. ఎందుకంటే డబ్బున్న వాళ్ళ దగ్గర, మధ్య తరగతి వాళ్ళ దగ్గర అందరూ సేవ చేస్తారు, అలా నిరుపేదల దగ్గర ఎవరు చేస్తారు? ఆ వాసన భరించలేం. అక్కడ మనకి సరైన ఫుడ్ దొరకదు, ఏ పక్కన ఎవరు దాడి చేస్తాడో తెలియదు, ఎంక్వైరీ కోసం వస్తూ ఉంటారు. ద్వారకా అంటే ఇప్పుడు నక్సలైట్లు మన ఎన్కౌంటర్లో పోయి ద్వారకా ఉండేది, పాస్టర్లను చంపేసేవారు. అలాంటిది మేము రిస్క్ చేసి వెళ్ళేవాళ్ళం, మేము భయపడేవాళ్ళం కాదు. ఆ పరిచర్య నాకు ఎంతో సాటిస్ఫై అయ్యాం.
ఇప్పుడు మీరు సువార్త చేశారు, అలాగే కొంతకాలం సంఘ పరిచయం కూడా చేశారు, బయట సాక్ష్యాలు చెప్తున్నారు. ఇవి బాగా జరగడానికి అంటే నేను వీటిని సంతృప్తిగా చేయగలిగాను అనే విధంగా చేయడానికి ముఖ్యమైన కారణం దానికి ప్రేయరు దేవుని ఆత్మ నడిపించారు అంతే. ఓకే. ఇది చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఏదైనా ఉందా మీ అంటే ప్రభుని నమ్ముకున్నాక లేదా పరిచయకు వచ్చిన తర్వాత ఇది చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. నేను ఏం చేసేవాడంటే చర్చిలో ఇదివరకు వాక్యం చెప్పేవాడిని. ఒకరు ఏదో టాపిక్లో మా అబ్బాయి ఏమన్నాడంటే, దేవుడు నిన్ను ఈ పరిచర్యకి పిలవలేదు, సాక్షిగానే పిలిచాడు నిన్ను అన్నాడు. అప్పుడు నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు వాక్యం చెప్పడం అనేది నేను చేయకుండా ఉండవలసిందని నేను అనుకున్నాను. ఓకేనండి. అదే ఇందాక మీరు అన్నారు కదా, పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి, ఎవరిని దేనికి పిలిస్తే అదే చేస్తే ఫలభరితంగా ఉంటుంది. అదే బైబిల్లో మీ ఫేవరెట్ భక్తుడు అడిగితే ఎవరి పేరు చెప్తారు? బైబిల్ అంతట్లో నాకు ఫేవరెట్ అండి పౌలు అనే చెప్తాను. ఎందుకంటే ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది, పౌలు గురించి చదువుతున్నప్పుడు కళ్ళంట నీళ్ళు పెట్టుకునే సందర్భాలు చాలా ఉన్నాయి నాకు జైల్లో. ఎందుకోసం ఇంత ఇలా పడ్డాడు, ఆయన ఎన్ని బాధలు పడ్డాడు, హెల్త్ బాగోక దేవుడిని అడిగినా సరే మమ్మారు ఈ ముళ్ళు తీసేయమంటే నాకు కృపసాలు నన్ను, అయినా సరే ఆయన ఫెయిత్ని ఎలా కాపాడుకున్నాడు. ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు ఫెయిత్ ప్రతి ఒడు కాపాడుకుంటాడు. అలాంటి సిచ్యువేషన్లో ఆయన ఎలా కాపాడుకున్నాడు, బ్లడ్ వచ్చేలాగా కొట్టి జైల్లో పడేసిన ఇన్ని పరిస్థితుల్లో కూడా ఉన్న వాళ్ళు అందరూ వదిలి, అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది నా లైఫ్లో. నాశయాలో ఉన్నవారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు అన్నారు ఒంటరి చేసి. మనం పౌలు కన్నా అప్పుడు బాధపడినప్పుడు అనుకున్నాను, పౌలు కన్నా గొప్పడం ఏంటి, మనం ఆయన్నే వదిలేసి వెళ్ళిపోయారు, యేసుప్రభుని వదిలేసే పారిపోయారు, మనం ఎందుకు ఫీల్ అవటం అని చెప్పి ఇది నాకు పౌలు అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ బైబిల్లో మీ ఫేవరెట్ బుక్ అంటే ఏం చెప్తారు? 66 పుస్తకాల్లో 66 పుస్తకాలు నాకు ఫేవరెట్. వాటిలో ఇది నన్ను బాగా ప్రభావితం చేసిందనే బుక్ గలతీలు రాసిన పత్రిక 6:7 నన్ను ప్రభావితం చేసింది. ఒక వచనమే, మోసపోకుడి, దేవుడు విక్రయింపబడడు, మనుషుడు ఏమి విత్తున ఆ పంటనే కోయును. మీరు విన్నది ఫస్ట్ అదే కదా? ఫస్ట్ అన్నది అదే. ఇప్పుడు చాలా చోట్ల పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? వాటికి నేను పూర్తి వ్యతిరేకిని. ఎందుకంటారు? ఆ చర్చిలు కట్టడానికి ఎందుకంటే నేను ఒక వచనం చూపిస్తాను మీకు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 21వ వచనంలో, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి అన్నది, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి అన్నది, దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. యేసుప్రభుకి శిష్యులు చెప్పారు, ఇన్ని సంవత్సరాలు కట్టారు మా ఓళ్ళు మా పితరులని, దాని మీద రాయి ఉండకుండా పడిపోద్దని ఆయన చెప్పాడు. ఇవన్నీ ఎప్పటికైనా కూలిపోయి పంచిపోతాలు లయమైపోతాయని చెప్పినప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ డిజిటల్ చర్చెస్ అని మెగా చర్చెస్ అని కట్టి ఆ డబ్బు పేదలకి, అనారోగ్యంతో ఉన్నవాళ్ళకి, కొంతమంది వాళ్ళ పిల్లలకు ఒక 50,000 10,000 25,000 50,000 ఉంటే ఒక అమ్మాయి పెళ్లి చేసేస్తారు వాళ్ళు. అలా లేని నిరుపేదలు ఎంతోమంది సంఘాల్లో ఉన్నారు. వాళ్ళకి మానేసి ఇప్పుడు యేసుప్రభు ఏసీ చర్చిలో ఉంటాడా, మామూలుగా 4 ఏ చెట్టు కింద కూర్చుని వాక్యం చెప్పుకొని ఉండడా? అదేంటి, మనం దేవుణ్ణి ఆరాధించుకుంటే ఒక స్థలానికి ఏం ప్రాముఖ్యత లేదు కదా. ఓకే అండి. ప్రస్తుతం కొంతమంది ఈ ఆకర్షణీయమైన బోధలు, తర్వాత పాపం గురించి బోధించకుండా ఎలా బ్రతికినా పర్లేదని, ఎలాంటి ఒక ఇంకా చెప్పాలంటే మారు మనసు లేని క్రైస్తవులు కోకొలలు అయిపోవడానికి ఒక రకంగా సేవకులే కారణమవుతున్నారు కదా. వీరి విషయంలో సంఘానికి మీరు ఇచ్చే ఒక సలహా? ఈ విషయంలో దొంగ బాధకులు దేని తప్పు కదా నన్ను అడిగితే. ఆడు బతుకు తెరువు కోసం ఎన్నో మ్యాజిక్ ట్రిక్లు చేస్తాడు, కూటు కోసం కోటి విద్యలని. వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళది తప్పు అంటారు. దేవుడు బైబిల్ గ్రంథం అందరికీ ఇచ్చాడు కదా. అవునండి. మరి అలా చదివితే వాళ్ళని ఫాలో అవ్వరు కదా. ఇప్పుడు నేను మర్డర్ చేశాను, మర్డర్ చేస్తే పోలీసులు నా మీద ఏం చేశారంటే ఐపీసీ 302 సెక్షన్ పెట్టారు, ఇండియన్ పీనల్ కోడ్. భారత రాజ్యాంగంలో ఐపీసీకి 519 సెక్షన్లు ఉన్నాయి. అది నాకు తెలియదు అసలు. మర్డర్ చేస్తే 302 సెక్షన్ ఉందనే నాకు తెలియదు. కానీ నేను మర్డర్ చేశాను. మరి ఆ సెక్షన్లో ఉండడం నాకు తెలియదండి, మరి నన్ను ఎందుకు జైల్లో పెడతారని నేను ఊరుకుంటారా? తెలుసుకోకపోవడం వాడు తప్పు. భారతీయ శిక్షణ స్మృతి గురించి ఆ చట్టం గురించి తెలుసుకోకపోవడం నా తప్పు. నేను తెలుసుకోకుండా అబ్బాయి నాకు తెలియదండి, నేను మర్డర్ చేశానండి, దొంగతనం చేశానండి, ఈ సెక్షన్కి ఇలా జైలు వేస్తారు నాకు తెలియదండి, నన్ను వదిలేయండి అంటే వదిలేస్తారా? అలాగే రేపు పొద్దుట యేసుప్రభు బైబిల్ ఇచ్చాడు కదా నీ చేతికి కూడా, నువ్వు చదవాలి కదా దాన్ని. నువ్వు ఎవడో ఏదో చెప్పాడు వెనకాల ఫాలో అవుతుంటే అటు చెప్తాడు, అలా 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు. వాళ్ళ తప్పు ఏంటి? వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అసలు మనస్సాక్షి లేదు, వాళ్ళు సంపాదించుకోవాలి, భోగభాగ్యాలతో ఉండాలి. వాళ్ళు నీది తప్పు. ఇప్పుడు నీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి ఎన్ని కాన్వెంట్లు తిరుగుతున్నావు, అక్కడ బాగా స్టడీ చెప్తారని. ఓ పూట అన్నం తింటే మళ్ళీ బహిర్భూములు విడిచిపెట్టే హోటల్ గురించి ఎంత ఎంక్వైరీ చేస్తున్నావు నువ్వు? అవునండి. అలాగే వీళ్ళు కూడాను అన్ని ఎంక్వైరీలు చేసుకుంటారు కదా.
మరి బైబిల్ వాక్యం వాడు చెప్పేది అలా ఉందా లేదా అని బెరయ సంఘంలాగా ఎందుకు చేసుకోరు? తప్పు ఎవరిది? వీళ్ళ యేసుప్రభు వాళ్ళని ఏమండవు, వాళ్ళందరికీ ముందే కటిక బెల్లం తీర్పు తీర్చేసి ఉంచాడు. వీళ్ళకి తోలు తీసేస్తాడు రేపు పొద్దుట ఈ చర్చిలకి వెళ్ళేవాళ్ళు. కాబట్టి యేసుప్రభు ముందే చెప్పాడండి, ఆయన మార్గం ఇరుకు మార్గం, విశాల మార్గం. ఈ తప్పుడు బోధకులు అనుసరించే వాళ్ళందరూ విశాల మార్గంలో ఉన్నారు, వాళ్ళందరూ నాశనానికి పోతారు. దానికి వాళ్ళే ఉత్తరవాదులు. దేవుడు వాక్యం ఇచ్చాడు, చదువుకు ప్రతి ఒక్కటి చేతిలో పెట్టాడు, నీకు అర్థమయ్యే భాషలో పెట్టాడు. ఇదేమి మనకు అర్థం కాని పోదారులు చదివే సంస్కృతం కాదు కదా. మరి నువ్వు చదువుకోకుండా ఏదో చెప్తే పైగా వెనకాల అడేదని చెప్తుంటే వాళ్ళు అడేదని చెప్తుంటే ఆమె ఎందుకు చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. ఇదంతా ఈ క్రైస్తవానికి ఈ దొంగ ప్రీచర్లు భ్రష్టు పట్టించారు అనుకుంటాం, కానీ ఈ దొంగ క్రైస్తవుల వల్ల ఇలా జరుగుతుంది, బైబిల్ చదవనోళ్ళ వల్ల. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చాలా ఫెలోషిప్లు, ఆ ఫెలోషిప్లు మళ్ళీ ముక్కలు అయిపోవడాలు, మళ్ళీ రకరకాల ఫెలోషిప్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఫెలోషిప్లు చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. నేను వాళ్ళతో కలిసి నేను ఉంటాను, రాయలసీమలో కానీ ప్రకాశం డిస్టిక్లో కానీ. అలాగే కొన్ని ఫెలోషిప్లు ఏంటంటే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పొగుడుకోవటం కోసం, వాళ్ళ గొప్పతనాల కోసం, పదవి వ్యామోహంతో వాళ్ళు చేసేవి ఉంటుంది. అలాంటి దగ్గరికి వెళ్ళిన ఎవరన్నా పాస్టర్ వెళ్ళాడంటే ఆడాత్మీయ జీవితం కూడా నాశనం అయిపోద్ది. కాబట్టి ఇందులో మంచి ఉంది, చెడు ఉంది, కాబట్టి మనం వెతుక్కోవాలంటున్నాడు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో ఒక మాట ఏమన్నదంటే, పౌలు కొరింథు పట్టణంలోకి వెళ్ళాడంట, అక్కడ అకుల ప్రిస్కిల్లను కనుగొని అన్నాడు. భక్తులు అంటే కనుగొంటేనే దొరుకుతారు వాళ్ళు, వజ్రాలు బంగారం లాంటి వాళ్ళు. ఈ కంకర రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, కొన్ని ఎత్తుకోక్కలేదు, కాళ్ళు తగులుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు కనుగొనాలి. ఇప్పుడు ఈ ఫెలోషిప్ ఆత్మీయతగా ఉందా, దేని గురించి మాట్లాడుతున్నారు? సార్ రాయుడు బాబును మీరు ఎవరో పంపితే వెళ్ళారంట వాళ్ళు. వెళ్తే అక్కడ ఛాలెంజ్లు, తొళ్ళ కొడతాలు, మేసాలు తిప్పుతాలు, నాకంటే భయంకరంగా ఉన్నారంట వాళ్ళు. కాబట్టి అది నీకు ఎప్పుడైతే లోపల ఆకలి ఉందో, నీకు ఎప్పుడైతే గుండెల్లో మంట. నేను ఒకసారి ఏం చేశాను, నేను జైల్లో చదువుకుని బైబిల్ బయటకు వచ్చి కొన్ని చర్చిలకి వెళ్ళేటప్పుడు నాకు పిచ్చెక్కిపోయింది. నేను చదివిన బైబిల్ వేరు, అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నది వేరు, అక్కడ సేవకులు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు యథార్థంగా దేవుడు అంటున్నాడు, చెప్తున్నాను, నా మధ్యగదిలోకి వెళ్ళి నేను గొక్కపట్టి ఏడిసే దేవుడి దగ్గర. నేను ఎలీషాలని బైబిల్లో నేను చూడటం బయట ఉండరా అని చెప్పి ఏడిచాను నేను. కాబట్టి అది కనుగోవాలి మనం. మా ఇంటికి వచ్చారు ఒకసారి ఫెలోషిప్ చేయమని, మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు. అంటే ఈ పాస్టర్స్లో కూడా కులానికి సంబంధించిన డివైడ్ అయిపోయారు, ఎవరి కులం వాళ్ళదే. ఆయన వచ్చి మన కులం వాళ్ళందరూ కంటే వాళ్ళు ఎక్కువ ఇదైపోతున్నారండి, మీకు ఈ తాడేపల్లి టౌన్ అప్ చెప్తాం మీకు అదండి అంటున్నాడు ఆయన వచ్చి. అప్పుడు నేను ఏం చెప్పానంటే, ఒక పని చేయండి, ఈ ఫెలోషిప్లు కూడా తర్వాత మీరు ఎంతమంది వస్తారో పాస్టర్లు అంతమందరూ నెలకొకసారి మా ఇంటికి వచ్చేయండి, ఉదయం 9 నుంచి 3 దాకా ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దాం, మీ అందరికీ భోజనాలు నేను అరేంజ్ చేస్తాను, ప్రతి ఒక్కడికి పెట్రోల్కి 200 ఇస్తాను. మళ్ళీ కనపడలేదు ఇప్పుడు దాకా. అర్థమైందా? అంటే ఫాస్టింగ్ ప్రేయర్ అన్నాం కదా, అందుకు మళ్ళీ కనపడలేదు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే. కాబట్టి వెతుక్కోవాలి. పాస్టర్దే తప్పే, వాక్యం చదివితే అతనికే అర్థం అవుద్ది, మీరేం చెప్తున్నారో అర్థం అవుద్ది. నువ్వు పదవి కావాలనుకుంటే నువ్వు ఎక్కడన్నా ఒకటే, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా విలువైన సంగతులు, మీ సాక్ష్యం, తర్వాత చాలా కొన్ని అనుభవాలు, మాకున్న కొన్ని సందేహాలు, చివరిగా ర్యాపిడ్ ఫైర్లో కూడా ఫైర్గానే ఆన్సర్ చెప్పారు. నిజంగా దేవుడు ఇట్టి మంచి సమయాన్ని మనకి ఇచ్చినందుకు ఆయన్ని స్తుతిస్తున్నాము. మేము పిలవగానే మా దగ్గరికి వచ్చి మీ యొక్క సాక్ష్యాన్ని అలాగే కొన్ని అనుభవాన్ని పంచుకున్నందుకు ప్రభు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి, మీరు పిలవగానే వచ్చినందుకు. దేవుడు మీ పరిచయం ఇంకనూ విస్తరింపజేసి మీ ద్వారా అనేక మంది బలపడేలాగా, ఉద్యమం పడేలాగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని మేము కూడా ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.